గాయ్స్ రండి మనం ఈ రోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. సరే రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్లో హీరోయిన్ యొక్క చేతులు నోరు ఎంతగాని కట్టి తననైతే ఒక అడవిలోకి కానీ పిలుచుకొస్తూ ఉంటారు. యాక్చువల్గా తనైతే ఒక రిపోర్టర్ అన్నమాట. అదేవిధంగా పోలీసుల కింద తను కానీ అండర్ కవర్ ఏజెంట్ లాగా ఇన్ఫర్మేషన్ ఎంతగాని షేర్ చేసేది. హీరో అయితే చాలా పెద్ద మాఫియా గ్యాంగ్ లీడర్. వీడి గురించిన న్యూస్ని పోలీసుల దగ్గర కానీ తనైతే ఇచ్చింది అన్న కోపంతో ఇప్పుడు తన్ని కానీ లాక్కొచ్చి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తూ ఉండవు, దీన్ని లాక్కెళ్ళి చంపి పక్కనుండే గొయ్యిలో అయితే తోసి దాన్ని కానీ అక్కడికక్కడే పూర్తి చేయన్నట్టు ఆర్డర్ ఇస్తాడా. సో హీరోయిన్ని కానీ లాక్కొచ్చి గన్నుతో కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు పక్కనున్నవాడు. అంత లోపలే హీరోయిన్ వాడిని అయితే ఆ గొయ్యిలో కానీ తోసేసి వాడి చేతిలో ఉండే గన్నుని తీసి చంపడానికి ట్రై చేస్తుంటాడు కదా, వాడిని కాల్చి అక్కడికక్కడే చంపేస్తుంది. అటే తిరిగి ఇటుపక్క హీరోని కానీ కాల్ చేస్తుంది అనమాట. వాడు కానీ బ్లడ్ వామిట్ అయితే చేస్తూ అక్కడికక్కడే పడిపోయాడు. వీడి పేరు అయితే రియాంగో. సో హీరోయిన్ ఇప్పుడు ఇద్దరిని కానీ చంపేసింది అన్నట్టు అనుకుంటా ఉంటుంది. అంటే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ కానీ జియాంగ్ ఫ్యామిలీలో ఉండే మెయిన్ కల్ప్రిట్ అయినటువంటి హీరోని చంపేశాను అనుకునేసి ఆ న్యూస్ కోసం అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చి ఉంటుందా. అప్పుడు దా ఫ్రెండ్ కానీ చెప్తా ఉంది, ఇక్కడ ఉండే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, సో మనలాంటి వాళ్ళని అంతా లోపలికి పంపిరు అనేసి. దాంతో హీరోయిన్ వాళ్ళు కానీ అక్కడ నుంచి అయితే రిటర్న్ వస్తూ ఉంటారనమాట. అదే టైంలో హీరో కానీ ఆపోజిట్లో అయితే వెళ్తూ ఉంటాడు. ఇద్దరు కానీ ఒకరినొకరు అయితే క్రాస్ చేస్తారు, కానీ ఇద్దరు చూసుకోలేదన్నమాట. సో హీరో కానీ లోపలైతే వస్తాడా. ఇతనే హీరో వాళ్ళ నాన్న జియాంగ్. ఇతని కొడుకుని హీరోయిన్ కానీ ఫస్ట్ సీన్లో అయితే గన్నుతో కాల్చి చంపినట్టుంది. సో వాడికైతే అంత్యక్రియలు కానీ ఇప్పుడు చేస్తూ ఉంటారు. హీరో అయితే వీడి యొక్క ఇల్లిగిమేట్ చైల్డ్ అనమాట. జియాంగ్చి అయితే చనిపోయాడు, కానీ ఇప్పుడు నువ్వు వాడి ప్లేస్లోకి అయితే వచ్చి జియాంగ్చి ఇలాగే నడుచుకోవాలి, ఇకపైన నువ్వే నా కొడుకు అన్నట్టు చెప్తాడా. హీరోను ఓకే అంటాడు. కట్ చేసి హీరోయిన్నే చూపిస్తారు. తను అయితే ఒక ఫేమస్ న్యూస్ రీడర్ అనమాట. ఇప్పుడు కానీ తన యొక్క షో కోసమే తను రెడీ అవుతా ఉంటుందా. అక్కడికైతే డైరెక్టర్ కానీ ఒక అమ్మాయిని అయితే పిలుచుకొచ్చి, ఇదిగో చూడమ్మా నీ షోలో ఈ అమ్మాయి కానీ కో పార్ట్నర్గా ఉండి తనకి కానీ నువ్వైతే దీన్ని నేర్పి అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే ఇదిగో చూడండి ఇంకొకరికి నేర్పిస్తూ నా ద్వారా వాళ్ళు ఫేమస్ అవ్వడాన్ని నేనైతే అసలు ఒప్పుకోను, నా షోలో నేనే హీరో అన్నట్టు చెప్పి ఆ షోకి కానీ ప్రిపేర్ అవుతుంది. అక్కడికైతే ఒక అమ్మాయి కానీ వచ్చి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, యాక్సిడెంట్ న్యూస్, దీన్ని కానీ యాడ్ చేయండి అన్నట్టు చెప్తుందా. హీరోయిన్ కానీ ఈ చిలకనైతే చూసి, మీరే కదా డైరెక్టర్, తనకి ఛాన్స్ ఇవ్వమన్నారు, కావాలంటే తన్నే చదవమనండి అన్నట్టు చెప్తుందా. హీరోయిన్కి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది, తను హ్యాండిల్ చేయగలదు, కానీ ఈ అమ్మాయికి అయితే తెలియట్లేదు అనమాట. కూర్చున్న వేగానికి అక్కడ నుంచి కానీ లేచి వెళ్ళిపోతుంది ఆ కోపంతో. ఆ తర్వాత హీరోయిన్ దా వచ్చి ఆ న్యూస్ని కానీ రీడ్ చేస్తుంది. బయటికి పిలుచుకొచ్చి ఈ డైరెక్టర్ కానీ ఈ చిలకనైతే ఒకటే తిడతా ఉన్నాడు, నువ్వు అసలు దేనికి పనికిరావా, ఎందుకు నా ప్రాణం ఇలా తీస్తా ఉండవు, అయినా ఈ రోజు అయితే ఒక పార్టీ ఉంది, అందులో అయినా నీకు హెల్ప్ చేసేటట్టు ఏదైనా ఇన్వెస్టర్ని పట్టు అన్నట్టు చెప్తాడా. అంటే ఆ రోజు నైట్ పార్టీ హాల్లోనే చూపిస్తారు. హీరోయిన్ దగ్గర అయితే డైరెక్టర్ కానీ పరిగెత్తుకుంటూ వచ్చి జియాంగ్ ఫ్యామిలీలో జియాంగ్చి కానీ పర్సనల్గా మన కంపెనీతో అయితే కాంట్రాక్ట్ వేశాడు, అది కానీ హీరోయిన్తో కోఆపరేషన్ పెట్టాలనేసి చెప్పాడు అన్నట్టు చెప్తా ఉంటాడా. అదే టైంలో హీరో కానీ లోపలికి అయితే వస్తాడనమాట. హీరోయిన్ వీడిని చూసి ఫుల్ భయపడిపోతా ఉంది, వీడిని నా చేతులతో నేనే కదా చంపాను, ఇప్పుడు ఎలా వీడు నా ముందర ఉంటున్నాడు, ఒకవేళ వీడు దెయ్యమా అన్నట్టు భయపడతా ఉంటుందా. హీరో వేరే వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాడు, కానీ తను భయపడతా ఉంటుంది. డైరెక్టర్ దా చెప్తాడు, ఇతనుదా నీ యొక్క ఇన్వెస్టర్ అనేసి. హీరో కానీ హాయ్ నా పేరు అయితే జియాంగ్చి అంటాడా. ఏంది జియాంగ్ అన్నట్టు హీరోయిన్ షాక్ అవుతుంది. హీరో కానీ ఏమైంది మీరు అటే నిలబడిపోయారు అన్నట్టు హీరోయిన్ అయితే తన వైపుకి లాక్కొని, అయినా నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అనేసి తనైతే దూరం పిలుచుకొచ్చి హీరోయిన్ని కానీ కొంచెం బెదిరించేటట్టే మాట్లాడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ అయితే మిమ్మల్ని నాకు ఆల్రెడీ తెలుసా ఏంటి, మీకు నాకు పరిచయం ఉందా ఏంటి అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే ఏమైంది పోలీస్, అంత లోపలే నన్ను మర్చిపోయారా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్కి అంటే నువ్వు నీ యొక్క ఐడెంటిటీని మార్చి ఇప్పుడు జియాంగ్ అన్న పేరుతో అందరినీ ఏమారుస్తూ ఉన్నావా అన్నట్టు చెప్తుంది. హీరో కానీ అవును అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ అయితే అంటే నువ్వు ఇప్పుడు నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చావా అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే నిన్ను చంపేస్తే అందులో ఇంట్రెస్టింగ్ ఏముంది, అయినా నేను నీతో ఆడుకోవాలి, నువ్వే నా కాళ్ళు పట్టుకునేసి నన్ను చంపే అన్నట్టు అడుక్కోవాలి, దానికోసమే నేను కానీ వెయిట్ చేస్తూ ఉన్నాను, నువ్వు ఇప్పుడు వెళ్ళు అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పంపించేస్తాడా. తను కానీ వదిలితే చాలరా స్వామి అన్నట్టు అక్కడ నుంచి కానీ రూమ్లోకి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే కానీ ఆ ఇంటర్నేషనల్ పోలీసులకు అయితే కాల్ చేసి రియాంగ్ అయితే ఇంకా చావలేదు అన్నట్టు చెప్తుందా. కానీ వాళ్ళైతే వాడు చనిపోయాడు, ఈ కేసుని మేము క్లోజ్ చేసేసాము అన్నట్టు చెప్తారు. అయ్యో స్వామి వాడైతే ఇంకా చావలేదు, ఇందా కదా నేను వాడిని చూశాను అన్నట్టు చెప్తుంది. కానీ వాళ్ళైతే నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా, ఎవిడెన్స్ ఉంటే నువ్వు తీసుకొని రా, మా యొక్క టైం అయితే వేస్ట్ చేయకు అన్నట్టు చెప్పి కాల్ని కట్ చేసేస్తారా. ఎవిడెన్స్ అనేసరికి హీరోయిన్కి ఇందాక వాడు ఫైల్ ఇచ్చి ఉంటాడు కదా,
అందులో అయితే వాడి యొక్క ఫింగర్ ప్రింట్ అయినా సేకరిద్దాం అన్నట్టు ఆలోచించి దాన్ని తీసుకొని వెళ్ళడానికి పోతుందా, అంత లోపల ఎవరో డోర్ని తెరిచి లోపలికి వచ్చేటట్టు ఉంది. హీరోయిన్ భయపడిపోయింది. మళ్ళీ హీరోదో వచ్చాడో ఏమో అనేసి తను వెళ్ళి దాక్కుంటుందన్నమాట. కానీ అక్కడికి డోర్ తెరిచి వచ్చేది హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్. హీరోయిన్ వేరే వాడిని చంపేద్దాం అన్నట్టు పోతా ఉందా, వాడు వేరే భయపడిపోయాడు. ఈ రోజు వీళ్ళకైతే ఫస్ట్ ఇయర్ లవ్ యానివర్సరీ అంట. సో దానికోసమే ఫ్లవర్ బొకే అంతా తీసుకొచ్చి హీరోయిన్ని డిన్నర్కి పిలుస్తాడా. కానీ లేదు నేను రాలేనే, ఈ విధంగా ఫింగర్ ప్రింట్ చెక్ చేయడానికి నేను కానీ ఆఫీస్కి వెళ్తా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. దాంతో వీడు కానీ ఆ ఫైల్ని అయితే తీసుకునేసి నువ్వేం బాధపడకు దీన్నంతా నేనే చూసుకుంటాను అన్నట్టు చెప్పి పెళ్లి కోసం వాళ్ళ పేరెంట్స్ని కానీ మీట్ అవ్వాలి అన్నట్టు అడుగుతూ ఉంటాడనమాట. హీరోయిన్ కొంచెం భయపడతా ఉంది. నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తాడు. అటే కట్ చేసి హీరోకి కానీ ఈ న్యూస్ అయితే వస్తుంది, మీ యొక్క ఫింగర్ ప్రింట్ని కానీ ఇక్కడ ఎవరో చెక్ చేస్తూ ఉండారు అనేసి. నెక్స్ట్ డే అవుతుంది. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కానీ రిపోర్ట్ని అయితే తీసుకునేసి నేను కానీ హోటల్కి వచ్చేస్తాను నువ్వు వచ్చేయి అన్నట్టు చెప్పుంటాడా. సో దానికోసం హీరోయిన్ కానీ అందంగా రెడీ అయ్యి వస్తుంది. కానీ అక్కడ చూస్తే హీరో ఉంటున్నాడు అనమాట. వీడు ఇక్కడేం చేస్తూ ఉన్నాడు అనుకునేసి హీరోయిన్ రిటర్న్ వెళ్ళడానికి పోతుందా. కానీ హీరో అయితే బాయ్ ఫ్రెండ్ యొక్క ఫోన్ నుంచి అయితే హీరోయిన్కి కాల్ చేస్తాడు. తను భయపడిపోయింది. రే నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ కదా అది, అదేలా నీ దగ్గరికి వచ్చింది అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ నీకోసం నేనైతే ఒక మంచి సర్ప్రైజ్ పెట్టుండాను అనేసి ప్లేట్ని ఓపెన్ చేస్తాడా. అందులో అయితే బాయ్ ఫ్రెండ్ యొక్క నెత్తురు ఇంకా వాడి యొక్క కూలింగ్ గ్లాసు ఆ రిపోర్టు మూడు కానీ ఉందన్నమాట. హీరోయిన్ భయపడిపోయి వాడిని ఏం చేసావు మర్యాదగా చెప్పు, వాడిని ఏం చేసావు చెప్పు అన్నట్టు అరుస్తుందా. హీరో అయితే తన్ని పట్టుకునేసి అయినా వాడికి ఎంత ధైర్యం ఉంటే నా యొక్క ఫింగర్ ప్రింట్నే చెక్ చేయడానికి వెళ్తాడు, అలాంటి వాడిని నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ దయచేసి నువ్వైతే వాడిని వదిలేయి, ఇదంతా చేయమనింది నేనుదా, నువ్వు కావాలంటే నన్ను ఏమైనా చేసుకో అన్నట్టు చెప్తుందా. వీడు కానీ ఒకవేళ నేను నిన్ను వదిలేసినా మీరు మళ్ళీ ఇదే తప్పు కదా చేస్తారు, అప్పుడేం చేసేది అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ ఆ పేపర్స్ని అయితే తీసి చింపి హీరో యొక్క మొహంలో కానీ పడేసి చాలా ఇప్పటికైనా మమ్మల్ని వదిలేయి, ఇంకెప్పుడు మేము నీ జోలికే రాము అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే హీరోయిన్ పీకని పట్టుకునేసి అయినా నేను నీకు చాలా స్పేస్ ఇచ్చేసినట్టుంది, అందుకే నువ్వు ఇంత స్టూపిడ్లా నడుచుకుంటా ఉండవు, అయినా నీకు చావు కన్నా నరకం ఏందో నేను చూపిస్తా అన్నట్టు చెప్పి హీరోయిన్ అయితే ఫోర్స్ చేసి కిస్ చేస్తాడు. హీరోయిన్కి ఇది అస్సలు నచ్చలేదన్నమాట. ఆ తర్వాత హీరోయిన్కి వేరే చాలా గ్లామరస్గా డ్రెస్ అంతా వేసి ఒక ప్లేస్కి అయితే పిలుచుకొచ్చి వదులుతాడా. హీరోయిన్ కానీ నేను ఇప్పుడు నీకు ఏం చేయాలరా అన్నట్టు అడుగుతుందా. దానికి హీరో కానీ లోపలికి వెళ్ళావంటే నా యొక్క నమ్మక ద్రోహి ఉంటాడు, వాడెవడో కనిపెట్టి నువ్వు దాన్ని నా దగ్గర అప్పగించాలి అంటాడా. నా వల్ల కాకపోతే ఏం చేసేది అంటుంది. నీ వల్ల కాకపోతే అక్కడ ఉండే వాళ్ళందరితో పడుకొనైనా నువ్వు వాడిని కనిపెట్టాలి, అప్పుడు దాని యొక్క బాయ్ ఫ్రెండ్ని నీకు అప్పగిస్తాను అంటాడా. హీరోయిన్కి మండిపోయి కొట్టడానికి వస్తుంది. ఇంకా వీడక్కడ గమ్మునుండేది తన చేయి పట్టుకునేసి మళ్ళీ ఫోర్స్ చేసి తనని కిస్ చేసేసి పద లోపలికి వెళ్ళి వాడెవడో కనిపెట్టు అన్నట్టు చెప్పి లోపలికి కానీ పంపించేస్తాడా. పాపంగా ఉంది హీరోయిన్ని చూస్తే. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ పోకిరి వెదవల్లా ఉంటున్నారు, ఇంకా చాలా పెద్ద పెద్ద రౌడీల్లా ఉంటున్నారు. హీరోయిన్ని చూసిన వెంటనే వాళ్ళు కనిపెట్టేశారు, ఇది ఆ ఫేమస్ న్యూస్ రీడరే కదా అన్నట్టు చెప్పి ఒకడైతే వచ్చి లాగి ఒక్కటి ఇస్తాడనమాట. మా గురించిన న్యూస్ని నువ్వు పోలీసులతో చెప్పడానికి ఇక్కడికి వచ్చావా అనేసి. అంత లోపల అక్కడికి హీరో కానీ వచ్చాడా. వీడైతే సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు హీరో కానీ హీరోయిన్ దగ్గర అయితే వచ్చి నీకుండేది రెండు ఆప్షన్, ఒకటి నువ్వు వాడిని కనిపెట్టాలి, దానికోసం వీళ్ళ దగ్గర చావు దెబ్బలు తినాలి, లేదనుకో నువ్వు నా కాళ్ళు పట్టుకునేసి బతిమలాడాలి, అప్పుడు కావాలంటే నేను నిన్ను వదులుతాను అంటాడా. అంతలోపల హీరోయిన్ ప్లాన్ చేసి హీరోయిన్ అయితే హక్ చేసుకునేసి హనీ వీళ్ళందరూ చూడేమి నీ గర్ల్ ఫ్రెండ్ని ఎలా కొడుతూ ఉండారో, నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పు అన్నట్టు చెప్పి హీరోని కానీ కిస్ చేస్తుందా. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ నమ్మేలా ఉంటున్నారు. హీరో కానీ ఏంది నీ నాటకానికి నన్ను యూజ్ చేసుకుంటా ఉన్నావు, అయినా నాకు ఇలా చేసే వాళ్ళని అస్సలు నచ్చదు అన్నట్టు చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరితో కానీ హీరోయిన్ నా గర్ల్ ఫ్రెండే, కానీ తనతో కలిసి ఉండి ఉండి నాకైతే చాలా టైర్డ్ అయిపోయింది, ఇప్పుడు మీ యొక్క వంతు మీరు కావాలంటే తనతో ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు ఇస్తాడా. అక్కడ ఉండే వాళ్ళందరూ వేరే హీరోయిన్ కోసం దగ్గరికి వస్తూ ఉంటారనమాట. సో హీరోయిన్కి అర్థమైపోయింది ఇప్పుడు వీడి ప్లాన్లో వెళ్ళే వీడిని కానీ మనము ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి అనేసి. సో హీరోతో కానీ మనం ఇద్దరం అయితే ఒక గేమ్ ఆడదామా, ఒకవేళ నువ్వు అందులో విన్ అయ్యావనుకో నేను ఇక్కడ ఉండే వాళ్ళందరితోనూ కలిసి ఉండైనా ఆ కల్పరేట్ని కనిపెడతాను, ఒకవేళ నేను విన్ అయ్యానంటే నన్ను నా బాయ్ ఫ్రెండ్ని కానీ వదిలేయాలి అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ సరే నీ ఇష్టం ప్రకారమే గేమ్ ఆడదాం అన్నట్టు ఒప్పుకుంటాడా. అదే స్టిక్ పెట్టి బాల్ని కొడతారు కదా ఆ గేమే అనమాట. సో హీరోయిన్ కానీ వచ్చి స్టార్ట్ చేస్తుంది. తను అటే ఆడితే అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ హీరోయిన్నే చూస్తూ ఉంటారు. ఒకవేళ తను ఇందులో ఓడిపోయిందనుకో ఖచ్చితంగా హీరో అయితే అందరి మీదకి హీరోయిన్ని తోసేస్తాడు. కాబట్టి హీరోయిన్ అయితే అక్కడ ఉండే వాళ్ళందరినీ టెంప్ట్ అయ్యేలా చేయడానికి
టయానికి తను ఏదో ఫ్యాంట్లా వేసుకుండది. దాన్ని కానీ రిమూవ్ చేసి వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా చెడగొట్టి తను కానీ ఆ బాల్ని అయితే కొడుతుందనమాట. హీరో కానీ చెప్తా ఉన్నాడు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ మాత్రమే కాదు, నువ్వు ఆల్మోస్ట్ నన్ను కానీ టెంప్ట్ అయ్యేలా చేసేసావు, ఇదేమైనా నీ ట్రిక్సా అనేసి హీరోయిన్ కానీ అక్కడ ఉండే వాళ్ళందరినీ కానీ స్కాన్ చేస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు హీరోతో కానీ వచ్చి చెప్తా ఉంది, నేను ఆల్రెడీ ఈ గేమ్లో విన్ అయ్యాను, ఆ మోల్ని కానీ కనిపెట్టేశాను, అది ఉండాడు చూడు, వాడే ఆ చీట్ చేసిన కల్ప్రిట్ అన్నట్టు చెప్తుందా. హీరో కానీ అడుగుతాడనమాట, నువ్వెలా వాడిని కరెక్ట్గా కనిపెట్టావు అనేసి. ఇందాక నేను చేసిన దానికి ఇక్కడ ఉండే వాళ్ళందరితో పాటు నువ్వు పడిపోయావు, కానీ వాడు మాత్రమే వేరేలా ఉంటున్నాడు, అందుకే కనిపెట్టాను అన్నట్టు చెప్తుందా. ఇటుపక్క హీరో వాడి యొక్క గార్డ్స్ అందరూ కానీ వాడిని అయితే పట్టేస్తారు. అసిస్టెంట్ కానీ చెప్తా ఉన్నాడు, హీరోయిన్ కన్నా ముందే నా బాస్ నిన్ను కనిపెట్టేశాడు, నువ్వు ఎంతదా లేదు లేదు అనేసి చెప్పినా నేను నమ్మే వాళ్ళే ఇక్కడ లేదు అనేసి. అప్పుడు హీరోయిన్ కానీ హీరోతో అడుగుతుంది, నేందా నీకు ఆ కల్ప్రిట్ని అయితే పట్టించేశాను కదా, ఇప్పటికైనా నా బాయ్ ఫ్రెండ్ని నన్ను వదిలే అంటుందా. కానీ హీరో అయితే నేను నిన్ను ఇక్కడ నుంచి పంపించాలి అంటే దానికి ముందు నువ్వు వీడిని కానీ ఈ గన్నుతో కాల్చి చంపాలి, అప్పుడుదా నేను ఇక్కడ నుంచి నిన్ను వదులుతాను అనేసి. వీడు కానీ వాడి యొక్క మనుషులకైతే కాల్ చేసి, ఇక్కడ గనక మీకు గన్ సౌండ్ వినపడిందంటే ఆ తర్వాత ఆ బాయ్ ఫ్రెండ్ని కానీ అక్కడ నుంచి వదలండిరా అన్నట్టు చెప్తాడా. హీరోయిన్తో వేరే గన్ ఇచ్చి కాల్చు కాల్చు అంటూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే సడన్గా ఆ గన్ని హీరో వైపు తిప్పి కాలుస్తుంది. వెంటనే హీరో అయితే ఆ చేతిని కానీ పైకి తీసేస్తాడు, కాబట్టి హీరో ప్రాణాలతో బతికిపోయాడనమాట. కానీ ఈ కల్ప్రిట్ ఉన్నాడు కదా, వీడైతే కింద ఏదో పాయిజన్ ఉండేటట్టుంది, నువ్వు నన్నే తగిలించావు కదా, ముందు నేను నిన్ను చంపుతాను అనేసి హీరోయిన్కి అయితే దాన్ని బలవంతంగా తాగనిస్తూ ఉంటాడా. అంతలోపల హీరో కానీ వాడిని అయితే తన్ని అక్కడ నుంచి తరిమేస్తాడు. ఇప్పుడు హీరోయిన్కి అదైతే ఒకలాగా రియాక్షన్ చూపిస్తూ ఉంది. సో వెంటనే హీరోయిన్ కానీ వచ్చి హీరోకి అయితే ముద్దు పెట్టి మొత్తం పాయిజన్ని వాడి నోట్లోకి పంపిస్తూ ఉంది. ఏం చేస్తా ఉండవు నువ్వు అన్నట్టు వాడు అరేస్తాడా, నాతో పాటు నువ్వు సావు, ఇద్దరు కలిసే చచ్చిపోదాం అన్నట్టు తను చెప్తా ఉంది. హీరోకి ఏమీ అర్థం కాలేదు. వెంటనే అసిస్టెంట్తో కానీ నన్ను వెంటనే హాస్పిటల్కి పిలుచుకొని వెళ్ళు, నాతో పాటు దీన్ని లాక్కొనరా అనేసి అక్కడ నుంచి అయితే వీళ్ళు కానీ హాస్పిటల్కి వెళ్తా ఉంటారా. అప్పుడు హీరోకి రియలైజ్ అవుతుంది, ఇది పాయిజన్లా లేదు, ఇదైతే నాకు ఒకలాగా ఫీల్ ఇస్తూ ఉంది అనేసి పక్కన ఉండే హీరోయిన్ని చూస్తాడు. వెంటనే తన మీదకైతే దూకేశాడనమాట, అంటే ఇది డ్రగ్స్, సో హీరోకి హాట్గా ఉంది అనేసి హీరోయిన్కి క్లోజ్గా వెళ్తాడా. కానీ హీరోయిన్ అయితే ఏం చేస్తూ ఉండవు, నన్ను చూస్తే నీకు డిస్గస్టింగ్గా లేదా, ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే అటాగే ఉంది, కానీ ఇప్పుడు నేను నిన్ను యూస్ చేసుకుంటాను, ఇందులో తప్పు లేదు అన్నట్టు చెప్పి హీరోయిన్ని కానీ కిస్ చేస్తూ ఉంటాడనమాట. అదే టైంలో హీరోయిన్ యొక్క షోల్డర్ మీద అయితే గాయపు మచ్చగానే ఉంది. దాన్ని అయితే హీరో కానీ చూసేసి ఒకటైతే ఆలోచిస్తాడు. చిన్నప్పుడు హీరో ఇంకో అమ్మాయి కానీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉండే టైంలో ఎవడో ఒక అతను అయితే వచ్చి హీరోయిన్ని మాత్రం కాల్ చేసి షోల్డర్ మీద అక్కడ నుంచి హీరోని అయితే తీసుకొని వెళ్ళిపోయినట్టుంది. సో ఇప్పుడు ఆ అబ్బాయి అయితే హీరో, ఆ అమ్మాయి కానీ హీరోయినే అన్నమాట. ఇప్పుడు హీరో కానీ అదంతా గుర్తొచ్చిన వెంటనే, అంటే తను ఇంకా ప్రాణాలతోనే ఉందా, అదెలా హీరోయిన్ అవుతుంది అన్నట్టు వీడు చాలా కన్ఫ్యూజన్తో అక్కడ నుంచి కానీ హీరోయిన్ వెనకాలే వస్తూ ఉంటాడు. హీరోయిన్ కానీ కార్లో నుంచి దిగి వెళ్తూ ఉంటుందా, తన పక్కన అయితే వచ్చి రా కార్లో ఎక్కువ అంటాడా. కానీ హీరోయిన్ అయితే ఎందుకు రా వచ్చావు, నేను రాను అన్నట్టు చెప్తుంది. హీరో కానీ నేను నీ షోల్డర్ని మళ్ళీ చూడాలి అంటాడా. చంపేరా, దానికి బదులుగా నన్ను చంపేసి నువ్వు నెమ్మదిగా ఉండొచ్చు అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే నేను ఇప్పుడు నేను చంపడానికి రాలేదు, బయట చలిగా ఉంది, కోట్ని అయితే వేసుకొని నటిస్తాడా. హీరోయిన్ ఇందాక వాడు తప్పుగా నడుచుకున్నాడు కదా, దానికి కనీసం లాగి ఒక్కటిస్తుందన్నమాట. హీరోకి మండిపోయింది. అయినప్పటికీ వాడైతే హీరోయిన్ని వాన్ చేసేసి సైలెంట్గానే అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. ఈ హీరోయిన్ ఇంటికి అయితే వచ్చి చన్నీళ్ళలో అయితే కూర్చునేసి బాయ్ ఫ్రెండ్ గురించిదా ఆలోచిస్తుంది అనమాట. సంతోషంగా పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడు, కానీ వాడికి ఇప్పుడు ఏమైందనేసి కానీ తెలియట్లేదు. అనవసరంగా నాకు హీరోకి మధ్య ఉండే గొడవల్లో నేను కానీ అనవసరంగా వాడిని లాగినట్టుంది అన్నట్టుగా ఆలోచిస్తుంది. ఇటుపక్క హీరో కానీ హీరోయిన్ యొక్క ఇన్ఫర్మేషన్ని సేకరించమన్నట్టుంది. సో అసిస్టెంట్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొస్తాడా. హీరోయిన్ అయితే చిన్నప్పుడు ఒక కొండ ప్రాంతంలో దొరికిందంట. తను దొరికిన టైము డేట్ అంతా కానీ వీడి యొక్క ఫ్రెండ్ ఆ అమ్మాయి దారిపోయి ఉంటుంది కదా, అదే టైం అయి ఉంటుంది. సో హీరో కానీ వెంటనే హీరోయిన్ని చూడాలి అన్నట్టు చెప్పి హీరోయిన్ వర్క్ చేస్తూ ఉండే ఆ టీవీ స్టేషన్కే వచ్చేస్తాడు. హీరోయిన్ కానీ ఇక్కడ ఎందుకు వచ్చావురా అన్నట్టు అడుగుతూ ఉంటుందా. కానీ హీరో అయితే నేను నీతో కలిసి డిన్నర్ చేయాలి అంటాడు. ఇదిగో చూడు, పబ్లిక్ ప్లేస్లో ఉంటున్నాము, నువ్వు ఇక్కడ నన్ను ఏమీ చేయలేవు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు హీరోయిన్ భయపడుతూ అరుస్తుందా. కానీ హీరో అయితే
నేనేమి నిన్ను బలవంతం చేయడానికి రాలేదు, నువ్వేమీ నర్వస్ అవ్వకు, నీకోసం నేను గిఫ్ట్లుగా తీసుకొచ్చా అన్నట్టు చెప్పి పాస్ట్లో జరిగిందాన్ని ఆలోచిస్తాడు హీరో. కానీ హీరోయిన్తో మనమిద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలి అన్నట్టు చెప్పుంటాడా. నువ్వు ఎలాంటి తప్పు పనులు చేయకపోతే ఖచ్చితంగా మనమిద్దరం కలిసే ఉంటాము అన్నట్టు చెప్పి ఇద్దరు కానీ రైస్ కేక్ అయితే పంచుకో ఉంటారనమాట. సో ఇప్పుడు అదే ప్రేమతో హీరో కానీ హీరోయిన్ కోసం అయితే గిఫ్ట్ ఇస్తాడా. హీరోయిన్ కానీ దాన్ని తీసి కింద పడేసి, ఇదిగో చూడు నీలాంటి చెత్తవాడు ఇచ్చిన చెత్తనంతా నేను తీసుకోను, మర్యాదగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళు, నైట్ నీతో జరిగిందంతా తలుచుకుంటా ఉంటేనే నాకు కాలుతా ఉంది, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళురా అంటుందా. కానీ హీరో అయితే నేను నీ షోల్డర్ని చూడాలి, నాకు చూపించు అనేసి తనని కానీ బలవంతం చేసి ఆ షోల్డర్లో ఉండే గాయపు మచ్చని కానీ చూసి నీకెలా ఈ గాయం అయ్యిందో చెప్పు అంటాడా. హీరోయిన్ కానీ ఒరే చెత్త నాయలా, అదేమీ నా యొక్క గాయం కాదు, అది నా యొక్క పుట్టుమచ్చ, చిన్నప్పటి నుంచి ఉంది అన్నట్టు చెప్తుందా. హీరో వెంటనే తన్ని కానీ ఫోర్స్ చేసి కిస్ చేసేసి, ఇదిగో చూడు నా యొక్క ఐడెంటిటీ ఏమైనా ఉన్నాయి కానీ నువ్వు నా దానివి, నువ్వు నాకు మాత్రమే సొంతం అన్నట్టు చెప్తాడా. మండిపోయిందనమాట హీరోయిన్కి, నేను ఎప్పటికీ నీకు సొంతం కాదు అన్నట్టు చెప్పి లాగి ఒక్కటిచ్చేసి కోపంతో అక్కడ నుంచి కానీ వెళ్తుందా. కానీ హీరోకి చాలా కష్టంగానే ఉందన్నమాట. ఇంటికి కానీ వెళ్ళిపోతాడు. ఇటుపక్క హీరోయిన్ కానీ ఆఫీస్ రూమ్కి అయితే వచ్చి హీరో ఇందాక చెప్పుంటాడు కదా నువ్వు నా దానివి అనేసి, దాని గురించి ఆలోచిస్తూ ఉంది. వీడిని కంట్రోల్ చేయాలంటే వీడికన్నా మొగుడిని కనిపెడితే మాత్రమే మనం వీడి నుంచి తప్పించుకోగలం అనేసి వాడి యొక్క ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని కానీ చెక్ చేస్తుందా. అందులో బే ఫ్యామిలీ గురించిన న్యూస్ని కానీ చదువుతుందనమాట. అది హీరోకి ఆపోనెంట్ ఫ్యామిలీ, మనం ఎలాగైనా వాళ్ళని మీట్ అవ్వాలి అన్నట్టు ఆలోచిస్తూ బయటికి అయితే వస్తూ ఉంటుందా. అంత లోపల ఎవడో ఒకడు వచ్చి హీరోయిన్ని కానీ అక్కడ నుంచి అయితే కిడ్నాప్ చేసి ఏదో ఒక పార్టీ లాంటి ప్లేస్కి అయితే లాక్కొని వస్తాడు. అక్కడైతే ఆల్రెడీ హీరోయిన్ యొక్క అసిస్టెంట్ అమ్మాయిని కానీ కొట్టిపడేసి ఉండారు. ఇదంతా చేసింది స్టార్టింగ్లో హీరోయిన్కి ఆపోనెంట్గా టీవీ స్టేషన్లో ఒక చిలకొని ఉంటుంది కదా, ఆ అమ్మాయిదా బేయ్తో అయితే కలిసి ఇదంతా కానీ చేసినట్టుంది. హీరోయిన్ కానీ వీడిని చూసిన వెంటనే హీరోకి ఆపోనెంట్ ఆ బే ఫ్యామిలీలో తమ్ముడు అనమాట వీడు. సో వీడిని కనిపెట్టేసి వాడితో కానీ మాట్లాడుతూ ఉంది. ఇదిగో చూడండి మీ గురించి నాకు బాగా తెలుసు, మీరే కదా మిస్టర్ చైర్మన్ బే యొక్క తమ్ముడు అన్నట్టు అడుగుతుందా. వీడు కొంచెం షాక్ అవుతాడు, ఈ అమ్మాయికి ఎలా నా ఐడెంటిటీ తెలుసు అనేసి. ముందు ఈ ఏంటనే అమ్మాయిని అయితే ఇక్కడి నుంచి కానీ పంపించేయండి, మనం ఇద్దరం కానీ మాట్లాడాల్సింది చాలా ఉంది, మనం మాట్లాడుకుంటాం అన్నట్టు చెప్తా ఉంటుందా. కానీ ఈ చిలక అయితే వెళ్ళి వాడిని కానీ కిస్ చేసేసి, హానీ నువ్వైతే నాకు ప్రామిస్ చేసావు కదా నన్ను బుల్లీ చేసిన వీళ్ళిద్దరిని కానీ కొడతాను అనేసి, ఇప్పుడు వాళ్ళని కొట్టి ఆ నోటిని కానీ విరిచేయి అన్నట్టు చెప్తుందా. వీడు కానీ హీరోయిన్ దగ్గర అయితే, ఇదిగో చూడు నీకెంత ధైర్యం ఉంటే నా యొక్క అమ్మాయితోనే ఈ విధంగా అంతా చేసుంటావు, నీకు నేను పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అన్నట్టు చెప్పి 2 గ్లాసులలో అయితే వైన్ పోసి దీన్ని తాగేసిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి, నీకు కావాలంటే నువ్వు నాతో కానీ పడుకోవచ్చు అన్నట్టు చెప్తాడా. ఇంటర్ని అమ్మాయి కానీ చూస్తుందనమాట, హీరోయిన్కి ప్రాబ్లం అవుతుంది అనేసి ఈ అమ్మాయి వచ్చి మొత్తాన్ని కానీ తాగేస్తుంది. వీడికి మండిపోయి ఆ అమ్మాయిని కానీ లాగి కొడతా ఉన్నాడు, నేను హీరోయిన్ ఇదే తాగమన్నాను నిన్ను కాదు అన్నట్టు చెప్పి మళ్ళీ హీరోయిన్ని తాగమంటా ఉంటాడా. అటే కట్ చేసి హీరోనే చూపిస్తారు. హీరో దగ్గర అయితే వాడి యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి చెప్తా ఉన్నాడు, యాక్చువల్గా హీరోయిన్కి అయితే అమ్నీషియా వచ్చి ఉండదంట. సో అందుకే తను చిన్నప్పట్లో జరిగింది మొత్తాన్ని కానీ మర్చిపోయింది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు తను బే ఫ్యామిలీలో వెళ్ళి వాళ్ళతో కానీ సరసాలు ఆడుతూ ఉంది అనేసి హీరోకి మండిపోయింది. వెంటనే వీడు కానీ అక్కడి నుంచి అయితే బయలుదేరి వస్తూ ఉంటాడా. ఇటుపక్క హీరోయిన్తో కానీ వీడైతే గ్లాస్ వైన్ని ఇచ్చేసి దీన్ని వేస్ట్ చేయకూడదు, దీని మొత్తాన్ని కానీ నువ్వే తాగాలి అంటాడా. హీరోయిన్ కానీ ఇప్పుడు నేను దీన్ని వేస్ట్ చేయకూడదు అంతే కదా అన్నట్టు చెప్పి అక్కడ టేబుల్ మీద అయితే కేక్ ఉంటుందా, దాని మీద మొత్తాన్ని పోసి ఫైర్ పెట్టేసింది. అది వేరే బగబగమనేసి మంటతా ఉంటుందా. అక్కడ ఉండే వాళ్ళందరి యొక్క కాన్సన్ట్రేషన్ కానీ హీరోయిన్ వైపుదా తిప్పుతుందనమాట. సో ఇప్పుడు చైర్మన్ బేయ్తో కానీ చెప్తా ఉంది, మిస్టర్ బే మీకోసమే నేను కానీ ఈ బర్త్డే సెలబ్రేషన్కి ప్రెజెంట్ అయితే ఇస్తా ఉంటాను అన్నట్టు చెప్తుందా. ఈ గుండు కానీ హీరోయిన్ని చూసి చాలా సంతోషం అయిపోయినాడు అనమాట. ఆ బంగారాన్ని అటే తీసుకొని రండిరా నా దగ్గరికి అన్నట్టు చెప్తా ఉంటాడా. ఈ తమ్ముడు కానీ రారా మా అన్నయ్య నిన్ను పిలుస్తా ఉంటాడు, నేను నిన్ను పిలుచుకెళ్తాను అన్నట్టు చెప్తా ఉంటాడు. కానీ ఈ చిలకైతే మధ్యలో వచ్చి నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదరా, అంత లోపల నువ్వేంది నన్ను ఏమారుస్తా ఉండవే అన్నట్టు చెప్తుందో. వీడు కానీ లాగి ఒక్కటిస్తాడనమాట, నువ్వు నాతో పడుకున్నావన్నంత మాత్రాన నువ్వేం పెద్ద లీడర్వి కాదు, నా అన్నకు కావాల్సింది హీరోయిన్ మాత్రమే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అనేసి దాన్ని తరిమేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆ ఇంటర్న్ అమ్మాయిని కానీ అక్కడ నుంచి అయితే పంపించేస్తుంది. సో ఇప్పుడు వీడు కానీ హీరోయిన్ అయితే వాళ్ళ అన్న దగ్గరికి అయితే లాక్కొచ్చి తన నడుమునైతే గట్టిగా వాటేసుకునేసిదా హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తాడా. ఇతనైతే హీరోయిన్కి పడిపోయాడనమాట, తన గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ టైంలో అయితే క్లాప్స్ చేస్తూ హీరో
హీరో గాని లోపలికైతే మాస్ ఎంట్రీ ఇస్తాడనమాట. ఈ గుండు గాని హీరోతో నేను దాన్ని నిన్ను ఇన్వైట్ చేయలేదు కదా, మరి నువ్వెందుకు వచ్చావు అన్నట్టు అడుగుతా ఉంటాడా. కానీ హీరో అయితే వీడి మాటల్ని అసలు పట్టించుకోలేదనమాట. దీన్ని చూసిన తమ్ముడికి అయితే కాలిపోయింది. మా అన్న అక్కడ అడుగుతా ఉన్నాడు, నీకెంత ధైర్యం ఉంటే సైలెంట్ గా ఉంటావు అనేసి హీరోనే కొట్టడానికి వస్తాడా. హీరో ఆల్రెడీ గానీ పీక వరకు వచ్చుంటాడు కోపంతో. సో ఇప్పుడు వీడి చైన్ అయితే లాగి, ఈ చేతితోనే కదా నువ్వైతే హీరోయిన్ యొక్క నడుముని గాని పట్టావు, అలాంటప్పుడు ఈ చేతిని నేను ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు చెప్పి హీరోయిన్ కళ్ళ ముందరే కత్తి తీసుకునేసి వాడి యొక్క చేతి వేళ్ళని మొత్తాన్ని గాని నరికేస్తాడనమాట. అదేవిధంగా గుండు దగ్గర గాని వచ్చి, నీకు హ్యాపీ బర్త్డే అనేసి విన్నాను, హ్యాపీ బర్త్డే రా అన్నట్టు చెప్పి ఆ వైన్ గాని వాడి మొహం మీదే పోసేసి హీరోయిన్ దగ్గరకు గాని వచ్చి, హీరోయిన్ నా పిల్ల, తన జోలికి గనక వచ్చారనుకో ఆ తర్వాత వేరేలా ఉంటుంది సినిమా అన్నట్టు బెదిరించేసి హీరోయిన్ గాని అక్కడ నుంచి అయితే తీసుకొని హీరోయిన్ ఇంటికి వస్తాడనమాట. హీరోయిన్ అరుస్తా ఉంది, నా ఇంటి పాస్వర్డ్ నీకెళ్ళరా తెలుసు, నువ్వెలా నా ఇంటికి వస్తా ఉండవు అనేసి. హీరో గాని చెప్తాడు, నేందా చెప్పాను కదా నీ యొక్క మొత్తం విషయం నాకు ఆల్రెడీ తెలుసు అన్నట్టు చెప్పి, అయినా నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను డీల్ చేయడం కోసం నువ్వు ఆ బే ఫ్యామిలీలోనే వెళ్ళి హెల్ప్ అడుగుతావు అన్నట్టు చెప్పి హీరోయిన్తో గాని ఫోర్స్ చేసి మరి కిస్ చేస్తూ ఉంటాడా. హీరోయిన్ గాని చెప్తా ఉందనమాట, వాడు నా నడుము పట్టుకున్నాడనేసే నువ్వు వాడి యొక్క చేతి వేళ్ళని కానీ కట్ చేసావు కదా, వాడు అక్కడ మాత్రమే నన్ను తాకలేదు, ఇక్కడ నా బాడీ మొత్తాన్ని కానీ వాడైతే టచ్ చేశాడు, ఇప్పుడు వాడి వేళ్ళని నరికావు కదా, ఇప్పుడు నన్నేం చేయబోతావు అన్నట్టు అడుగుతుందా. హీరోకి మండిపోయిందనమాట. హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే రెస్ట్ రూమ్కి కానీ లాక్కొని వచ్చి, నిన్ను ముందు వాష్ చేసి మొత్తాన్ని కానీ కడిగేస్తాను అనేసి తన మీదంతా నీళ్లు పోస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పారిపోతూ ఉంటుంది. వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ తనని అయితే ఫోర్స్ చేసి కిస్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా కిస్ చేసేటప్పుడు వాడి యొక్క ప్యాంట్ ప్యాకెట్లో అయితే గన్ను కానీ ఉంటుందన్నమాట. హీరోయిన్ అయితే దాన్ని కానీ తీసేసి ఇప్పుడు వాడిని పాయింట్ చేస్తుంది, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నేను ఏమాత్రం ఆలోచించకుండా నిన్ను కాల్చే చంపేస్తాను అన్నట్టు బెదిరిస్తుందా. హీరో కానీ భయపడడమే లేదు. అదే టైంలో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ వేరే హీరోయిన్ నేమ్ పెట్టి పిలుస్తూ లోపలికి కానీ వస్తూ ఉంటాడు. హీరోదా ఇంకా తనని బాధ పెట్టకూడదు అనేసి వాడిని కానీ రిలీజ్ చేసినట్టుంది. వీడు వేరే వచ్చి పిలుస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ, నేను స్నానం చేస్తూ ఉన్నాను, నువ్వు అక్కడే వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను అన్నట్టు చెప్పి ఇప్పుడు హీరోతో కానీ, మర్యాదగా నువ్వైతే ఇక్కడ నుంచి దూకైనా బయటికి వెళ్ళిపో అన్నట్టు చెప్తుందా. దానికి హీరో కానీ 26th ఫ్లోర్ నుంచి నేను ఎలా దూకేదన్నట్టు కావాలనేసి అరేస్తాడా. వెంటనే హీరోయిన్ వాడి నోటిని మూసేసి, మర్యాదగా నువ్వు శబ్దం చేయకుండా ఉండు, లేకపోతే నేను నిన్ను కాల్చి చంపేస్తాను అంటుందా. హీరో కానీ కావాలనేసి ఆ గన్నుని పట్టుకునేసి, నీ వల్ల అయితే నన్ను చంపు 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 అంటా ఉంటాడా. హీరోయిన్ కానీ ఇంకా ఆలస్యం ఎందుకు అనేసి వాడిని కాల్ చేస్తుందనమాట. కానీ మంచిదయ్యింది, అందులో అయితే బుల్లెట్ వేయలేదనమాట హీరో. ఇప్పుడు దాన్ని కానీ ఎత్తి చూపించి, అయినా నీకు వాడి కోసం నన్ను చంపడానికే సిద్ధమైపోయావు కదా అనేసి మళ్ళీ హీరోయిన్ అయితే ఫోర్స్ చేసి కిస్ చేసేసి హీరోయిన్ని కానీ బయటికి అయితే లాక్కొని వచ్చి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ముందరే నిలబెడతాడా. హీరోని చూసేసరికి వీడికి రెచ్చిపోయిందనమాట. వీడు ఎగురుకుంటూ హీరో మీదకి వెళ్తాడా. హీరోయిన్ దా వాడిని స్టాప్ చేసి, ఇదిగో చూడు, వాడిని నేనుదా ఇక్కడ రప్పించాను, నువ్వు చూసావు కదా నేను నిన్ను కానీ చీట్ చేస్తా ఉన్నాను, మనం ఇద్దరం కానీ బ్రేకప్ చేసుకుంటాము, మర్యాదగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో అన్నట్టు బాయ్ ఫ్రెండ్ని కానీ తిట్టి అక్కడ నుంచి పంపిస్తుంది. ఎందుకంటే హీరోతో పెట్టుకుంటే మళ్ళీ ఎక్కడ వాడిని చంపేస్తాడో ఏమో అన్న భయంతోనే వీడు కానీ ఏమీ మాట్లాడలేకుండా అక్కడ నుంచి కానీ సైలెంట్గా వెళ్ళిపోతాడనమాట. వీడు కానీ, ఇకపైనైనా నువ్వు పరాయి మగాళ్ళ జోలికి వెళ్ళకు, నేను దాన్ని కంటూ ఉంటున్నాను కదా, మనమిద్దరం కావాలంటే ఫోన్ చేద్దాం అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడా. హీరోయిన్ వల్ల అయితే అస్సలు కావట్లేదు, తనైతే దీని గురించి ఆలోచిస్తూ ఉంది. వాడికి ఏ ప్లాన్ వేసినా కానీ వాడైతే తప్పించుకుంటా ఉన్నాడు, కానీ వాడిని నా చేతులతోనే నేను చంపితే మాత్రమే వాడి దగ్గర నుంచి తప్పించుకోగలను అనేసి హీరోని కానీ డిన్నర్కి అయితే పిలుస్తూ మెసేజ్ చేస్తుంది. హీరో కానీ చాలా సంతోషంతో అక్కడ నుంచి వస్తూ ఉంటాడనమాట. కానీ ఇటుపక్క హీరోయిన్ అయితే వాడిని చంపడం కోసం కత్తంతా కానీ తీసి బ్యాగ్లో పెట్టుకునేసి ఇంటి నుంచి అయితే బయటికి వస్తూ ఉంటుందా. సడన్గా అక్కడికి అయితే ఈ బాయ్ ఫ్రెండ్ వాడు కానీ వచ్చి హీరోయిన్కి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఇదేం కర్మరా స్వామి అన్నట్టు హీరోయిన్ కానీ, ఇదిగో చూడు ఇప్పుడు నువ్వేం మాట్లాడుకో అన్నట్టు చెప్పి ఎక్కడ హీరో వచ్చి వీడిని చూసేస్తాడో ఏమో అనేసి, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు వెళ్ళు అన్నట్టు చెప్పి వాడిని కానీ తీసుకెళ్ళి బయట అయితే గంటి తలుపేసేస్తుంది అనమాట. కొంచెం సేపు లోపలే మళ్ళీ కానీ అక్కడికి హీరో వస్తాడు. సో హీరోయిన్ కానీ డోర్ ఓపెన్ చేసి చూస్తుందా. హీరో అయితే ఫ్లవర్ బొకేతో వస్తాడు. కానీ ఇందాక బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అన్న విషయాన్ని హీరోతో అయితే చెప్పకుండా తను కానీ వాడితో ఏదేదో కథలంతా చెప్పి సమాలించి అక్కడి నుంచి ఇద్దరు కానీ బయట వస్తూ ఉంటారా. కార్ పార్కింగ్ ప్లేస్లో ఈ గుండు కానీ మనుషులతో అయితే వచ్చి హీరో వాళ్ళని చుట్టుముట్టేశాడనమాట. హీరోకి అర్థమైపోయింది. సో ఇప్పుడు ఎలాగైనా హీరోయిన్ని కాపాడాలి అనేసి ఆ పరిస్థితుల్లోనూ హీరోయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ హీరో అయితే అక్కడ ఉండే వాళ్ళందరినీ కానీ బాగా కొట్టి పడేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్లో ఒకడైతే వచ్చి హీరోయిన్ని కొట్టడానికి వస్తాడా. అందులో అయితే ఈ బాయ్ ఫ్రెండ్ వాడు మధ్యలో రావడం వల్ల వాడిని కానీ బాగా కొట్టేస్తారనమాట. పాపం
తలకి దెబ్బ తగిలినట్టుంది. వాడైతే నెత్తురు కారుతూ అక్కడే కింద పడిపోతాడు. ఈ టైంలో హీరో కానీ అక్కడ ఉండే వాళ్ళని కొడతా ఉంటాడు. ఒక సైడ్ అయితే హీరో యొక్క గార్డ్స్ కానీ వచ్చి ఆ గుండు వాడినే వేసేస్తాడనమాట. సో అందరినీ కానీ చంపేశారు. ఇప్పుడు వీళ్ళైతే ఈ బాయ్ ఫ్రెండ్ కానీ హీరోయిన్ చెవిలో నువ్వు నాకు సంతోషంగా ఉండాలి, అది మాత్రమే కావాలి అన్నట్టు చెప్తూ వాడైతే అక్కడే కానీ స్పృహ లేకుండా పడిపోతాడా లేకపోతే చనిపోయాడా అనేసి తెలియట్లేదు. హీరోయిన్ అయితే ఒకటే ఏడేస్తా ఉందా. దీన్ని చూసేసరికి హీరోకి కష్టమైపోయింది. తనని ఓదార్చడానికి దగ్గరికి వస్తాడా. ఈ గ్యాప్లో హీరోయిన్ తన బ్యాగ్లో పెట్టుకుండే కత్తిని తీసి హీరో యొక్క కడుపులో పొడిచేస్తుందనమాట. నిజంగా హీరోకి అయితే చాలా కష్టమైపోయింది. అంటే నన్ను చంపడం కోసం నువ్వే కత్తిని తీసుకొచ్చావా అన్నట్టు అడుగుతాడా. మొత్తానికి కారణమే నువ్వు ధర అన్నట్టు హీరోయిన్ అరుస్తూ ఉంటుంది. అంత లోపల హీరో యొక్క గార్డ్స్ కానీ వచ్చి హీరోయిన్కి అయితే కరెంట్ షాక్ పెట్టేస్తారనమాట. సో ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ హాస్పిటల్కి అయితే పిలుచుకొచ్చి ట్రీట్మెంట్ అంతా చేయించుంటాడు. కానీ తన చేతులను అయితే కట్టిపడేసి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్తో కానీ అయినా నువ్వు నాతో కలిసి ఉండొచ్చు కదా, నువ్వెందుకు నన్ను చంపడానికి ట్రై చేస్తూ ఉండవు, ఇంకెప్పుడు ఆ విధంగా చేయకు అన్నట్టు అడ్వైస్ ఇస్తూ ఉంటాడా. ఆ టైంలో అయితే హీరో యొక్క అసిస్టెంట్ కానీ వచ్చి మిమ్మల్ని అయితే మీ నాన్న కానీ పిలుస్తూ ఉంటాడు అన్నట్టు చెప్తాడా. దాంతో హీరో కానీ వాళ్ళ నాన్నని చూడడానికి వచ్చి ఉంటాడు. ఇతనైతే ఒకటే అరుస్తూ ఉంటాడు అనమాట. కొంచెమైనా సిగ్గుండాలి రా, ఒక అమ్మాయి కోసం వెళ్ళి మన శత్రువులతోనే నువ్వు కానీ గొడవలు పెట్టుకున్నావా, ఇప్పుడు వాళ్ళిద్దరిని కానీ చంపేశావు, అదే జియాంగ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా చేసేవాడు కాదు అన్నట్టు చెప్తాడా. హీరోకి కానీ కొంచెం కోపంగానే ఉంది, కానీ సైలెంట్గానే ఉంటాడనమాట. వీడు కానీ నువ్వు ఇదే విధంగా చేస్తా ఉన్నావు అనుకో, ఆ తర్వాత జియాంగ్ ఫ్యామిలీ నుంచి నిన్ను కానీ ఎలిమినేట్ చేసేలా ఉంటుంది అన్నట్టు హీరోని కొంచెం బెదిరించేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడనమాట. అటే కట్ చేసి హీరోయిన్నే చూపిస్తారు. హీరోయిన్కి ఆ ఇంటర్నేషనల్ పోలీసులు కానీ కాల్ చేస్తారు. మీరు చెప్పినప్పుడు మేమైతే నమ్మలేదు, కానీ హీరో అయితే ఇప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడు అనేసి మాకు కానీ న్యూస్ వచ్చింది అన్నట్టు చెప్తారా. ఇప్పుడుదా మీకు తెలిసిందా అన్నట్టు హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే మీ బాయ్ ఫ్రెండ్ని మేము కానీ రెస్క్యూ చేసి కాపాడేసాము, కానీ మీరైతే మా డీల్కి ఒప్పుకోవాలి అంటారా. హీరోయిన్ కానీ ఏం డీల్ అంటా ఉంటుంది. ఆ టైంలో హీరో వేరే వస్తూ ఉంటాడా. వెంటనే తను కానీ ఆ ఫోన్ అయితే దాచిపెట్టేస్తుంది. హీరో కానీ దగ్గరికి వచ్చి నువ్వు ఏమీ తినలేదనేసి విన్నాను, ఏమీ నీ బాయ్ ఫ్రెండ్ పోయాడనేసి నువ్వు కానీ ఉపవాసం ఉండబోతావా ఏంటి అంటాడా. వెంటనే హీరోయిన్ వెళ్ళి వాడిని కిస్ చేస్తుంది. ఏం చేస్తా ఉండవు అంటాడా. నీకు కావాల్సింది ఇదే కదా, నా బాయ్ ఫ్రెండ్ పోయాడు, ఇంకా నాతో నువ్వు సరసాలు ఆడేచ్చు అనేసే కదా ఇదంతా చేస్తూ ఉండవు అన్నట్టు చెప్పి మళ్ళీ హీరోని అయితే కిస్ చేసి నాకు నువ్వు అక్కర్లేదు, నీ మనసులో చోటుదా కావాలి అన్నట్టు చెప్తుందా. దానికి హీరో కానీ అది కావాలంటే ముందు నీ మనసులో ఉండే ప్లేస్ని క్లియర్ చేసి నన్ను అక్కడ పెట్టు, ఆ తర్వాత నేను కానీ నీకు నా మనసులో అయితే చోటిస్తాను అన్నట్టు చెప్పేసి వాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. ఇప్పుడు హీరోయిన్ కానీ కాల్ని అయితే మళ్ళీ అటెండ్ చేసి వాడు చెప్పిందంతా విన్నారు కదా, వాడు ప్రాణాలతోనే ఉన్నాడు అన్నట్టు చెప్తుందా. దానికి వాళ్ళు కానీ ఓకే మ్యామ్ మేము చెప్పేటట్టు మీరు కానీ నడుచుకోండి అన్నట్టు చెప్పుంటారనమాట. సో ఇప్పుడు ఆ తర్వాత హీరోయిన్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత అనమాట హీరో కానీ హీరోయిన్కి అయితే పదే మెసేజ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదా. దాంతో భయపడిపోయి హీరో అయితే హీరోయిన్ వెతుక్కుంటూ ఇంటికే వచ్చేసాడు. ఈమెయితే మంచిగా మేకప్ వేసుకునేసి హీరో కోసం డ్రింక్స్ ఫుడ్ అంతా కానీ రెడీ చేసి పెట్టుండది. వాడు అక్కడికి వచ్చిన వెంటనే వాడితో కానీ ఇంత దూరం వచ్చేసావు కదా, మనం ఇద్దరం కానీ డిన్నర్ చేద్దాం అన్నట్టు వాడిని కూర్చోబెట్టి వాడిని అయితే సెడ్యూస్ చేస్తూ ఉంటుందా. హీరోకి డౌట్గా వచ్చి అయినా నువ్వు అంత లోపల నీ బాయ్ ఫ్రెండ్ని మర్చిపోయావా ఏంటి అంటాడా. దానికి హీరోయిన్ కానీ లేదు, వాడిని నేనైతే అంత ఈజీగా మర్చిపోను, వాడైతే నా గుండె లోపల ప్రాణాలతోనే ఉంటున్నాడు అన్నట్టు చెప్తుందా. ఈ మాట వినేటప్పుడు హీరోకి కాలిపోయిందనమాట. వెంటనే తన్ని కానీ ఫోర్స్ చేసి కిస్ చేస్తూ లేదు, నీ మనసులో నేను మాత్రమే ఉండాలి, వేరే ఎవరికి కానీ చోటు లేదు, నీ మనసులో నాకు మాత్రమే చోటు ఉండాలి అన్నట్టు తన్ని ఫోర్స్ చేసి కిస్ చేసి ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కానీ కలిసే ఉంటారనమాట. హీరోయిన్ కానీ దీనికోసమే ఎదురు చూసినట్టుంది. ఆ రోజు మిడ్ నైట్లో హీరో బాగా నిద్రపోతూ ఉంటాడు, కానీ హీరోయిన్ అయితే మేలుకునింది. వాడి పక్కనే గన్ను వేరే ఉంటుందా, దాన్ని తీసి వీడిని కానీ వేసేస్తే మాత్రమే మనం ఇక్కడ నుంచి తప్పించుకోగలం అన్నట్టు హీరోయిన్ ఆలోచిస్తుంది. సో తను కానీ ఆ గన్నుని అయితే తీయడానికి పోతుందా, కానీ హీరో అయితే నువ్వు ఇప్పుడు ఆ గన్నుని తీసి నన్ను వేయాలన్నా కానీ అందులో అయితే బుల్లెట్ లేదు అన్నట్టు చెప్తాడా. మంచిదయ్యింది. హీరోయిన్ కానీ వెళ్ళి గ్లాస్లో నీళ్ళు అయితే తీసుకునేసి లేదా నేను ఎందుకు గన్ను తీయడానికి పోతాను, నాకు దాహంగా ఉండింది అందుకే నీళ్లు తాగడానికి పోయాను అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే ఆ గన్నుని ఎత్తే చూపిస్తాడనమాట. చూసావా బుల్లెటే లేదు అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటా ఉంది, పొరపాటు పడి నేను ఏమైనా చేసి ఉండాలి, వీడు నన్ను ఇక్కడే వేసేసి ఉంటాడు అనేసి. అటే కానీ తన బెడ్షీట్ కప్పి పడుకుంటుందా. కానీ హీరో అయితే ఇదిగో చూడు నువ్వు కానీ నా ప్లేస్కి అయితే వచ్చేయి, నువ్వు లేకుండా నేను ఉండలేకపోతా ఉన్నాను అన్నట్టంతా ఫిలాసఫీ
మాట్లాడతాడా హీరోయిన్ కానీ నేను ఆలోచిస్తాను కానీ నాకు నిద్ర వస్తూ ఉంది అనేసి తను కానీ పడుకుంటుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ని కానీ పిలుచుకొచ్చి తన యొక్క టీవీ స్టేషన్లో కానీ డ్రాప్ చేస్తాడా. అదేవిధంగా అప్పుడు హీరోయిన్తో అడుగుతాడు, త్వరగా నువ్వు కానీ నా ఇంటికి అయితే వచ్చేయి అనేసి. హీరోయిన్ కానీ ఓకే అంటా ఉంటుందా. వెంటనే వీడు కానీ సంతోషమయ్యి హీరోయిన్ని కిస్ చేస్తూ ఉంటాడు. దీన్ని అయితే హీరోయిన్ యొక్క కొలీగ్స్ కానీ చూసేసి హీరోయిన్ అయితే ఎవరినో కిస్ చేస్తూ ఉందనేసి ఫోటో తీసి దాన్ని కానీ గ్రూప్లో అయితే షేర్ చేసేస్తారు. సో ఆఫీస్లో ఉండే వాళ్ళందరికీ కానీ ఈ న్యూస్ అయితే తెలిసిపోతుందన్నమాట. హీరోయిన్ వచ్చేటప్పుడు అందరూ కానీ గుసగుసలాడుతూ ఉంటారు. ఈ చిలక కానీ హీరోయిన్ దగ్గర అయితే వచ్చేయచ్చి కొంచెమైనా సిగ్గుండాలి, ఇలా రోడ్డు మీదే పబ్లిక్ ప్లేస్లో ఇంకొకరిని కిస్ చేస్తూ ఉంటారా ఏంటి అన్నట్టు ఆ ఫోటోని కానీ చూపిస్తుందా. దానికి హీరోయిన్ కానీ నువ్వైతే మిస్ అయ్యావే, అందులో ఉండేది జియాంగే, కొంచెం క్లోజ్గా వచ్చి తీసుంటే క్లియర్గా ఉంటుంది కదా ఫోటో అన్నట్టు చెప్తుందా. దీనికి కాలిపోయిందనమాట. ఏం చెప్తా ఉండవంటుందా. నిన్న నువ్వు ఆ బేయ్తో చేసావే, దానికన్నా నేను చేసింది తక్కువే అన్నట్టు హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఆ టైంలో హీరోయిన్కి కానీ ఒక పార్సల్ అయితే వచ్చింది అన్నట్టు తీసుకొచ్చి ఇస్తారా. హీరోయిన్ కానీ దాన్ని అయితే ఆలోచిస్తుంది. ఆ ఇంటర్నేషనల్ పోలీస్ వాళ్ళు అయితే చెప్పుంటారు, నీకైతే ఒకటి పంపిస్తాము, దాన్ని కానీ నువ్వైతే రిసీవ్ చేసుకొనేసి. సో హీరోయిన్ ఇది పోలీసులు పంపించిందో ఏందో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. అంత లోపల ఈ చిలక కానీ దాన్ని తీసి ఓపెన్ చేసి చూడడానికి అయితే పోతుందా. వెంటనే హీరోయిన్ కానీ దాన్ని అయితే లాగి ఒక్కటిస్తుందన్నమాట. నీకు కొంచెం కానీ బుద్ధి లేదు, ఇంకొకరికి వచ్చిన పార్సల్ని ఇలా సిగ్గే లేకుండా చూస్తూ ఉండవే చిపే అన్నట్టు దాన్ని కానీ తరిమేసి హీరోయిన్ కానీ ఆ పార్సల్ని ఓపెన్ చేసి చూస్తుంది. ఆ తర్వాత రిలాక్స్ అవుతుందనమాట. మంచిదయ్యింది, ఇదైతే పోలీసుల దగ్గర నుంచి రాలేదు అనేసి. అదే టైంలో అక్కడికి మేనేజర్ కానీ వచ్చి ఒక న్యూస్ అయితే చెప్తా ఉంటాడు. ఏదో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళని ఆ ఓనర్ కానీ ఫైర్ చేశారనేసి. ఒకడైతే ఒక ప్రెగ్నెంట్ లేడీని కానీ పీక మీద అయితే కత్తి పెట్టి బెదిరిస్తూ రిపోర్టర్స్ అయితే కావాలి అనేసి డిమాండ్ చేస్తూ ఉంటాడు, ఎవరు వెళ్తారు అనేసి. సో ఆ టైం మనకి ఆ సీన్నే చూపిస్తారనమాట. ఇతన్ని వర్క్ చేసే ఫ్యాక్టరీలో ఉండే వాళ్ళు ఫైర్ చేశారన్న దానికోసమే ఇతను కానీ నాకు న్యాయం కావాలనేసి పోరాడుతూ ఉంటాడా. అక్కడికైతే హీరోయిన్ కానీ వచ్చి నేను రిపోర్టర్నే, నువ్వు చాలా దాహంతో ఉండేటట్టుంది, నీకు కానీ నీళ్ళు ఎదుగో అన్నట్టు ఇస్తుందనమాట. ఇతను కానీ ఆ నీళ్లు తీసుకుని ఎలా పోతాడా. కాల్చే వాళ్ళు శుభ్రంగా కాల్చవచ్చు కదా, వాళ్ళైతే ఏదో తేడా చేసినట్టుంది. ఇతనైతే హుషారైపోయాడు. అంటే మీరు నన్నే చీట్ చేస్తూ ఉంటారా, వెళ్ళండి వెళ్ళండి అన్నట్టు వాడైతే ఈ అమ్మాయిని కత్తి పెట్టి బెదిరిస్తూ ఉంటాడా. హీరోయిన్ కానీ చెప్తా ఉంది, నువ్వు చేసేది చాలా పెద్ద పాపం, తను వేరే ప్రెగ్నెంట్గా ఉండేటట్టుంది, తన కడుపులో ఉండే బిడ్డ ఒక ఇన్నోసెంట్, తను ఏం చేసి ఉంటుంది, నువ్వు తనని ఇప్పుడు వదిలేయి నీకు ఫ్యామిలీ ఉండేది కదా అన్నట్టు చెప్తుందా. దానికి వీడు కానీ సరే నేను తన్ని వదిలేస్తాను, తనకి బదులుగా నువ్వు వస్తావా అన్నట్టు చెప్తా ఉంటాడా. హీరోయిన్ ఏ మాత్రం ఆలోచించకుండా వాటి దగ్గరికి కానీ వెళ్ళిపోతుందనమాట. దీన్నంతా హీరో కానీ ఇంట్లో నుంచి టీవీలో అయితే చూసేసి వీడికి ఫుల్ భయం అయిపోయింది. హీరోయిన్ పీక మీద కత్తి పెట్టేసరికి చాలా కంగారుతో హీరో కానీ పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్కి అయితే వచ్చేస్తాడు. కానీ వీడైతే నేనే ఆ ఫ్యాక్టరీ యొక్క ఓనర్ని, సో నీకేం కావాలన్నా చెప్పు నేను ఇస్తాను, కానీ హీరోయిన్ మాత్రం వదిలే అంటాడా. దానికి ఇతను కానీ మీరు నిజమే చెప్తా ఉండారా అన్నట్టు అడుగుతాడు. హీరో కానీ నేను నిజమే చెప్తా ఉండాను అన్నట్టు చెప్పి వాడి యొక్క కార్డ్స్ ఇంకా కీస్ మొత్తాన్ని కానీ తీసిస్తాడా. దానికి ఇతను కానీ వద్దు బాస్, నాకు డబ్బులు ఏమీ కానీ వద్దు, మీరు మమ్మల్ని అయితే ఫైర్ చేయకుండా ఉండండి, ఇన్ని సంవత్సరాలుగా మేము మీ ఫ్యాక్టరీలో ఉన్నాయి కదా వర్క్ చేసాము, మీరు సడన్గా ఈ విధంగా చేయడం వల్ల మా పెళ్ళాం బిడ్డలం అంతా ఏమైపోయేది, నా వైఫ్కి వేరే ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్లో ఉండాలి, నా శాలరీతోనే మేమంతా కానీ బతుకుతా ఉండాం అన్నట్టు చెప్తాడా. దానికి హీరో కానీ నువ్వేం బాధపడకు, నేను ఎవరిని కానీ ఫైర్ చేయను, నీ వైఫ్కి కానీ మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తాను, కానీ తన్ని వదిలే అంటాడా. వీడు హీరోయిన్ అయితే వదులుతాడనమాట. ఈ చిలక వలే కేడీగా ఉంది, ఇది చూసిన వెంటనే మిస్టర్ జియాంగ్ అన్నట్టు హీరోని పేరు పెట్టి పిలుస్తుందా. వెంటనే వీడు హుషారైపోయి హీరోయిన్ని లాక్కునేసి, అంటే నువ్వు నా ఓనర్వే కాదు, మాట మార్చి నన్ను కానీ ఏమారుస్తా ఉండవా, నేను హీరోయిన్ని అస్సలు వదలను అన్నట్టు చెప్తాడా. దానికి హీరో కానీ నేనేం చేస్తే నువ్వు హీరోయిన్ని వదులుతావు అంటాడా. వీడైతే కత్తి తీసి పడేస్తాడనమాట. నువ్వు నన్ను ఏమార్చావు, దానికి బదులుగా ఆ కత్తిని తీసి నువ్వు కానీ నిన్ను నువ్వే పొడుచుకో, అప్పుడుదా నేను కానీ హీరోయిన్ని వదులుతాను అంటాడు. హీరో ఏమాత్రం ఆలోచించకుండా హీరోయిన్ కోసం అయితే మళ్ళీ వీడు చెప్తా అంటాడు, మళ్ళీ పొడుచుకుంటాడు అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 times అయితే పొడుచుకుంటాడు. హీరోయిన్ అయితే రే నా కోసం ఎందుకురా నీ ప్రాణాలని వదులుకుంటా ఉండవు, ఆ విధంగా చెయ్యకు అన్నట్టు అరుస్తుందా. కానీ హీరో అయితే మాట వినకుండా పొడుచుకునేసి నోట్లో నుంచి బ్లడ్ కానీ వచ్చేస్తూ ఉంటుంది. హీరోయిన్ వల్ల దీనికి మించి కాకుండా వాడిని అయితే వెనక సైడ్ గుద్దుతుందా. ఈ టైంలో ఆ పోలీసులు కానీ వాడిని అయితే కాల్చబడేస్తారనమాట. హీరోయిన్కి హీరోని ఈ విధంగా చూసేసరికి తను ఫుల్ నీరసం అయిపోయి అక్కడే కానీ పడిపోతుందా. హీరోదా వచ్చి తన్ని కానీ పట్టుకుంటాడు. ఎందుకురా, ఎందుకు నువ్వెందుకు నా కోసం నీ ప్రాణాలనే వదులుకోవడానికి సిద్ధమైపోయావు అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు కానీ ఆల్రెడీ నేనైతే ఒకసారి నిన్ను వదులుకున్నాను, మళ్ళీ అదే తప్పు ఇప్పుడు చేయను అన్నట్టు చెప్పి
చిన్నప్పుడు జరిగి ఉంటుంది కదా, దాన్ని ఆలోచిస్తాడు. నిజంగా స్టార్టింగ్లోదా కొంచెం హార్ష్గా నడుచుకుంటాడు కానీ హీరోయిన్ మీద అయితే వీడికి పిచ్చ ప్రేమ ఉందనమాట. మీరే చూడండి. ఆ నెక్స్ట్ అయితే హీరో కానీ హీరోయిన్ అయితే తన ఇంటికి పిలుచుకొచ్చి నైట్ అంతా కానీ బాగా చూసుకున్నట్టుంది. సో ఇప్పుడు హీరోయిన్ కానీ మెలకువలోకి అయితే వస్తుంది. అక్కడ చూస్తే హీరో వేరే చైర్ మీద కూర్చునేసి నిద్రపోతూ ఉంటాడు. కత్తితో పొడుచుకున్న చోటు నుంచి నెత్తురు వేరే కారుతూ ఉంటుందా. దాన్ని చూసేసరికి హీరోయిన్ కానీ వాడికి అయితే బెడ్షీట్ని ఎత్తి కప్పుతూ ఉంటుంది. హీరో కానీ మెలకువలోకి అయితే వచ్చేసాడనమాట. నీకేమీ కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అనేసి అడుగుతూ ఉంటాడా. హీరోయిన్ కానీ అవును, నువ్వు లాస్ట్గా నాతో కానీ ఒక మాట చెప్పావు కదా, దానికి అర్థం ఏంది అంటుందా. అప్పుడు హీరో కానీ చెప్తాడు, సేమ్ ఇలాగే ఒక ఇన్సిడెంట్ అయితే నీకు జరిగింది. సో అప్పుడైతే నువ్వు కానీ నీకు ఇంపార్టెంట్ అయిన పర్సన్ని వదులుకున్నావు అన్నట్టు చెప్తాడా. నాకు చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. వీడు కానీ అవును, అతను నీకు చాలా చాలా ముఖ్యమైన వాడు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ సరే నీకు ఇప్పుడు గాయం ఎలా ఉంది అన్నట్టు అడుగుతుందా. హీరో కానీ దాన్ని అయితే చూపించేసి సరే నువ్వు కానీ నీ నోటిని అయితే యూజ్ చేస్తావా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్కి అయితే ఒకటే సిగ్గు వస్తూ ఉందనమాట. వీడు ఏమైనా కిస్ అడుగుతూ ఉంటాడా ఏంటి అన్నట్టు తనైతే ఒకలాగా రియాక్షన్ అవుతూ ఉంటుందా. కాదు థ్యాంక్స్ దా కావాలి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ నువ్వు నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అన్నట్టు చెప్తుందా. సో వెంటనే హీరో కానీ హీరోయిన్ అయితే కిస్ చేస్తాడు. యాక్చువల్గా ఇప్పుడు హీరోయిన్కి కానీ వాడి మీద అయితే లైట్గా ఒక సాఫ్ట్ కార్నర్ అయితే వస్తూ ఉందనమాట. సరే నాకు వర్క్కి టైం అయ్యింది, నేను వెళ్ళొస్తాను అన్నట్టు చెప్పి అక్కడ నుంచి నేరుగా టీవీ స్టేషన్కి అయితే వచ్చి ఆ చిలకనేది అలాగే ఒక్కటిస్తుందనమాట. నిన్నైతే నువ్వు చేసిందంతా నేను మర్చిపోయాను అనుకున్నావా ఏంటి, నువ్వే కావాలనేసి ఆ అర్థంతో కానీ నన్ను ఇరికించావన్నది నాకు బాగా తెలుసు. ఇన్ని రోజులు ఇక్కడ వర్క్ చేస్తూ నువ్వేమేమి తప్పు చేసావో మొత్తానికైనా ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. దీన్ని కానీ పైన అయితే రిపోర్ట్ చేసి నిన్ను ముందు ఇక్కడ నుంచి తరమతాను అన్నట్టు చెప్తా ఉంటుందా. అంత లోపల అక్కడికి మేనేజర్ కానీ వచ్చి నిన్నైతే ఒక కెమికల్ ఫ్యాక్టరీ గురించే కదా అంత పెద్ద గొడవ జరిగి ఉంటుంది. సో ఇప్పుడు ఆ న్యూస్ని అయితే నువ్వు రిపోర్ట్ చేయకు, దీని వెనకాలైతే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, లేనిపోని గొడవలు వస్తుంది అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే మనం రిపోర్టర్స్ము దేనికి కానీ భయపడకూడదు, మన యొక్క డ్యూటీని మనం చేయాలి అన్నట్టు చెప్తుంది. కానీ ఇతనైతే నువ్వు నా మాట వినకపోతే ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని నువ్వు ఫేస్ చేయాలి అన్నట్టు వాన్ చేసేసి వెళ్తాడా. కానీ హీరోయిన్ దేనికి భయపడలేదన్నమాట. ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఏమేమి జరుగుతూ ఉంది, ఎంతమంది ప్రాణాలు పోయింది అన్న దాన్నంతా కానీ న్యూస్లో చదువుతుందా. సో ఇదైతే ఆ ఓనర్కి కానీ తెలిసి ఇప్పుడు హీరోయిన్ని కానీ ఈ టీవీ స్టేషన్ నుంచి అయితే ఫైర్ చేయమన్నారంట. దానికోసం ఈ చిలక కానీ వచ్చి గార్డ్స్ని అయితే పంపించి హీరోయిన్ ఇక్కడ నుంచి లాక్కొని వెళ్ళండి అన్నట్టు చెప్తుందా. అంత లోపలే అక్కడికి కానీ హీరో అయితే మాస్ ఎంట్రీ ఇస్తాడనమాట. ఎవరైది నా పిల్ల మీద చేయి పెట్టడం, చేయి తీయండి అన్నట్టు చెప్తాడా. మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి బాస్ బాస్ మీరెందుకు ఇక్కడికి వచ్చారు అన్నట్టు అడుగుతాడా. ఈ చిలక కానీ మీరేంది ఇతన్ని బాస్ అంటా ఉండారు అన్నట్టు అరుస్తుందా. లాగి ఒక్కటిస్తాడనమాట. యాక్చువల్గా ఇప్పుడు ఈ టీవీ స్టేషన్ మొత్తాన్ని కానీ హీరోదా బిలియన్లు ఖర్చు పెట్టి కొన్నాడంట. సో నువ్వు ఎవరితో వచ్చి ఏం మాట్లాడుతూ ఉండవు, ఇతనికి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టు చెప్తాడా ఈ చిలక కానీ హీరోయిన్ అయితే కెప్టెన్ గురించే తప్పుగా మాట్లాడింది, అందుకే తన్ని ఫైర్ చేయాలి అంటుందా. దానికి హీరో కానీ ఇప్పుడు ఈ టీవీ స్టేషన్ నాది, ఇందులో 24 గంటలు ఆ కెప్టెన్ గురించిదా పోతుంది. సో నువ్వు వెళ్ళి ఎవడు మాట్లాడాలన్నా వాడిని నాతో వచ్చి మాట్లాడమని చెప్పు. మీరిద్దరూ కానీ ఈ టీవీ స్టేషన్కి అయితే చాలా పని చేసేసారు. సో ముందు మీరైతే ఇక్కడ నుంచి వెళ్ళండి అనేసి వాళ్ళని అయితే మెడబెట్టి బయటికి గెంటేసి హీరోయిన్ని కానీ ఒక కాస్ట్లీ అయినటువంటి డ్రెస్సుల షాప్కి అయితే పిలుచుకొచ్చి అందులో కానీ ఒక డ్రెస్ అయితే తీసిస్తాడు. కానీ హీరోయిన్ వద్దు వద్దు అంటుంది. వీడు బలవంతంగా ఇస్తాడా. దాంతో హీరోయిన్ కానీ వెళ్ళి చేంజ్ చేసుకొని వస్తుంది. నిజంగానే చాలా అందంగా ఉందన్నమాట. హీరో అయితే కంప్లీట్గా పడిపోయాడు. అంతటితో ఆగకుండా అక్కడ ఉండే డ్రెస్సెస్ మొత్తాన్ని కానీ హీరో అయితే హీరోయిన్ కోసం కొనేస్తాడు. ఇంకొక డ్రెస్ని కానీ ఇచ్చి దీన్ని కానీ నువ్వైతే చేంజ్ చేసుకునిరా అన్నట్టు చెప్తాడు. ఆ హీరోయిన్ కానీ చేంజ్ చేసుకొని వచ్చి ఎందుకురా ఇన్ని డ్రెస్సులు, నేను దీన్ని అంతా ఎప్పుడు వేసేది చెప్పు అంటుందా. దానికి హీరో కానీ మన ఇద్దరికి లైఫ్ ఇంకా ఎక్కువగా ఉంది కదా, సో నువ్వైతే ఇంకా చాలా రోజులు వేయవచ్చు, ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకా కొనిస్తాను అన్నట్టు చెప్తూ హీరోయిన్ని కానీ కిస్ చేస్తాడనమాట. ఇద్దరు కానీ చాలా క్లోజ్గా ఉంటారా. సరే నువ్వైతే డ్రెస్ చేంజ్ చేసుకో, నేను వెళ్ళొస్తాను అన్నట్టు చెప్పి హీరో అక్కడ నుంచి వెళ్తాడు. వెనకాలే ఆ ఇంటర్నేషనల్ పోలీస్ అయితే హీరోయిన్ని కానీ వచ్చి మీట్ అయ్యి తన దగ్గర కానీ ఒక యూఎస్బి అయితే ఇచ్చి హీరో యొక్క స్టడీ రూమ్లో ఉండే ల్యాప్టాప్లో మొత్తం డేటాని కానీ దీంట్లో అయితే నువ్వు కాపీ చేసి తీసుకొని రావాలి అంటుందా. కానీ ఇప్పుడు హీరోయిన్కి హీరో మీద మంచి అభిప్రాయం ఉంది కదా, సో తను కానీ ఆలోచిస్తుంది అనమాట. కానీ ఏమైతే నువ్వు ఏ ఇంటెన్షన్తో వాడికి క్లోజ్ అయ్యావో మర్చిపోయి
వాడి మీద ప్రేమలో పడిపోయావా ఏంటి అంటుంది. లేదు అన్నట్టు చెప్పి హీరోయిన్ దాన్ని అయితే తీసుకుంటుంది. అదే టైంలో ఈమె బయట వస్తూ ఉంటుందా. దీన్ని అయితే హీరో యొక్క అసిస్టెంట్ కానీ చూసేస్తాడనమాట. వాడు ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. అంటే హీరో హీరోయిన్ కానీ ఇంటికి అయితే వచ్చి ఒకరినొకరు హక్ చేసుకొని ఉంటారా. అక్కడికైతే హీరో యొక్క అసిస్టెంట్ కానీ పరిగెత్తుకుంటూ వచ్చి బాస్ ఈమె దగ్గర అయితే ఏదో ఉంది. యాక్చువల్గా ఆ డ్రెస్సింగ్ రూమ్లో అయితే ఎవరో ఒక కొత్త సేల్స్ గర్ల్ కానీ వచ్చి హీరోయిన్ అయితే మీట్ అయ్యారు. ఖచ్చితంగా తన దగ్గర ఏమో ఇచ్చుండారు, మీరు తన్ని చెక్ చేయండి అంటాడా. కానీ హీరోయిన్ అయితే నిజంగా నా దగ్గర ఏమీ లేదు అన్నట్టు చెప్పి ఆ బ్యాగ్ని కానీ కింద పడేసి మీరు నమ్మకపోతే నేనే మొత్తాన్ని రిమూవ్ చేసి చూపిస్తాను అనేసి డ్రెస్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుందా. హీరో కానీ దాన్ని అయితే కవర్ చేసేసి ఏదైనా కానీ మళ్ళీ మాట్లాడుకుంటాము, ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అన్నట్టు హీరో ఆ అసిస్టెంట్ని అరిచి అక్కడ నుంచి కానీ తరిమేస్తాడనమాట. ఇప్పుడు హీరోయిన్తో కానీ నేనేమీ చనిపోలేదు, నీ యొక్క బాడీని ఇంకొకరికి చూపించడానికి అన్నట్టు ఫోర్స్గా తన్ని కానీ కిస్ చేస్తాడు. ఆ రోజు నైట్ అయితే ఇద్దరు కలిసి నిద్రపోతా ఉంటారా. మంచి మిడ్ నైట్లో హీరో బాగా నిద్రపోతా ఉండే టైంలో హీరోయిన్ కానీ నైస్గా అక్కడ నుంచి కానీ హీరో యొక్క స్టడీ రూమ్కి అయితే వస్తుంది. వాడి యొక్క ల్యాప్టాప్లో కానీ వెళ్ళి పాస్వర్డ్ అయితే వేస్తుంది. తన బర్త్డే వేస్తుంది, హీరో బర్త్డే వేస్తుంది, దేనికి కానీ ఓపెన్ అవ్వడం లేదనమాట. ఆ పక్కన అయితే చిన్న పిల్లలు ఇద్దరు ఉండేటువంటి ఫోటో కానీ ఉంది. అది ఎంత ఇంపార్టెంట్ అయ్యి ఉంటే వాడు పక్కన పెట్టుకుంటాడు అన్నట్టు ఆలోచించి దానిపైన అయితే ఒక డేట్ ఉంటుందా దాన్ని కానీ వేసి చూస్తుందనమాట. దానికి అయితే ఇది కానీ ఓపెన్ అవుతుంది. సో హీరోయిన్ కానీ తన పెన్ డ్రైవ్లో అయితే మొత్తం డాక్యుమెంట్స్ని కానీ కాపీ చేస్తూ ఉంటుందా. అదే టైంలో హీరో కానీ మెలకువలోకి అయితే వస్తాడు. పక్కన హీరోయిన్ లేదా, దాంతో వాడు కానీ హీరోయిన్ పేరు పెట్టి పిలుస్తూ అక్కడ నుంచి కానీ వెతుక్కుంటూ వస్తాడా. సడన్గా హీరోయిన్ కానీ అంత లోపల అది మొత్తం కాపీ అయిపోయి ఉంటుంది కాబట్టి సో తన పెన్ డ్రైవ్ని అయితే తీసుకునేసి అక్కడ నుంచి కానీ ఎస్కేప్ అయిపోతుంది. హీరోను నేరుగా వచ్చి ఆ స్టడీ రూమ్లో వచ్చి చెక్ చేస్తాడు. కానీ అక్కడైతే ఎవరు లేదన్నమాట. వీడు ఇంకొంచెం డీప్గా చెక్ చేసే లోపలే హీరోయిన్ కానీ గ్లాస్ని అయితే కింద విరగొట్టి సౌండ్ని అయితే ఇస్తుంది. సో హీరో కానీ బయట అయితే వచ్చి చూస్తాడా. ఇక్కడేం చేస్తా ఉండవు అంటాడు. నీళ్లు తాగడానికి వచ్చాను, చెయ్యి జారి కింద పడిపోయింది, నేనే క్లీన్ చేస్తాను అంటుందా. కానీ హీరో అయితే తన్ని తీసుకొచ్చి సోఫా మీద కానీ కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే కూర్చొనుండు, నేను వెళ్ళి క్లీన్ చేస్తాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, గన్ను పెట్టి ఈ చేతితో నువ్వు ఇంటి వర్క్ అంతా చేస్తావా ఏంటి అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు కానీ ఒకవేళ నువ్వు నన్ను ఇష్టపడతా ఉండాను అనేసి చెప్పావనుకో నీకోసం ఖచ్చితంగా నేనైతే గన్ను పట్టడాన్ని ఆపేసి మంచిగా వర్క్కి వెళ్తూ నీతో కలిసి ఇంటి పనులంతా చేస్తూ నీతో హ్యాపీగా జీవితాన్ని గడుపుతాను అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ ఈ మాటలకైతే పడిపోయిందనమాట. అంత లోపలే అక్కడికి అయితే హీరోని చూడడానికి ఎవడో ఒకడు వస్తాడా. వాడు వచ్చి హీరోతో కానీ కొన్ని ఫైల్ అయితే ఇచ్చి ఏదో ఇల్లీగల్ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. దీన్ని చూసిన హీరోయిన్ కానీ వీడంతా ఈ జన్మలో మారడు అన్నట్టు అనుకునేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. వచ్చిన వాడు కానీ ఇంటర్నేషనల్ పోలీసులు అయితే నిన్ను చెక్ చేయడానికి నీ దగ్గర అండర్ కవర్ ఏజెంట్ని పెట్టుండారు, సో నువ్వు కానీ కేర్ఫుల్గా ఉండు అన్నట్టు చెప్పేసి వెళ్తారా. హీరోకి అయితే హీరోయిన్ మీద డౌట్గా ఉంది. వచ్చి తన ల్యాప్టాప్ని చెక్ చేస్తాడు. దాన్ని యూజ్ చేయడం వల్ల అక్కడైతే లైట్గా చెమ్మగా ఉంది. అంటే అది హీరోయిన్ యొక్క స్వెటింగ్ అనమాట. హీరో కనిపెట్టేశాడు ఆ అండర్ కవర్ ఏజెంట్ హీరోయిన్ అనేసి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ ఏదో వర్క్ ఉంది అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ బయటికి అయితే వెళ్తుందా. హీరో కానీ సరే అన్నట్టు సైలెంట్గానే ఉంటాడనమాట, ఏది తెలియని విధంగా. హీరోయిన్ కానీ ఆ పోలీసులు అయితే చెప్పుంటారు పలానా హోటల్కి రా, ఆ పలానా టేబుల్కి రా అనేసి. సో హీరోయిన్ కానీ అక్కడ వచ్చి చూస్తుందా. అక్కడుండే అతని చేతి మీద నైట్ వచ్చి ఉంటాడు కదా హీరోతో కానీ మాట్లాడుంటాడే, వాడి చేతిలో కానీ అదే టాటూ ఉంటుంది, వీడి చేతిలోనూ అదే టాటూ ఉంది. అంటే ఈ పోలీసు కానీ హీరో యొక్క మనిషి అన్నదాన్ని హీరోయిన్ అయితే కనిపెట్టేసింది. సో ఇప్పుడు తనైతే ఆ పెన్ డ్రైవ్ని వీడితో ఇవ్వకూడదు అనుకునేసి సైలెంట్గా ఏమీ తెలియనట్టు అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందనమాట. ఇతను కానీ హీరో యొక్క అసిస్టెంట్కి అయితే కాల్ చేసి ఆ బాస్ అయితే రాలేదు అన్నట్టు చెప్తాడా. దాంతో అతను కానీ హీరోతో అయితే చెప్తాడనమాట హీరోయిన్ అక్కడికి వెళ్ళలేదు అనేసి. హీరో కానీ చాలా సంతోషపడతాడు. ఖచ్చితంగా హీరోయిన్ అయితే నన్ను ప్రేమించేలా నేను చేసుకుంటాను అనేసి ఆ రోజు నైటే హీరోయిన్ కోసం అయితే క్యాండిల్ లైట్ డిన్నర్ అంతా ఏర్పాటు చేస్తుంటాడనమాట. హీరోయిన్ కానీ సడన్గా ఏంది అన్నట్టు అడుగుతుందా. కానీ హీరో అయితే నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది, ఈ ప్లేట్ని కానీ ఓపెన్ చేసి చూడు అంటాడా. హీరోయిన్కి చాలా భయంగా ఉంది. ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసినప్పుడే కదా అందులో అయితే బాయ్ ఫ్రెండ్ యొక్క స్పెట్స్ రక్తం అంతా ఉండింది. ఈసారి ఏ తలకాయ పెట్టుండాడో ఏమో అన్నట్టే భయపడుతూ నాకొద్దు అన్నట్టు చెప్తుందా. కానీ హీరో అయితే భయపడకుండా ఓపెన్ చేయంటాడా. దాంతో హీరోయిన్ కానీ ఓపెన్ చేసి చూస్తుందనమాట. అందులో కానీ ఒక డైమండ్ రింగ్ అయితే ఉంది. దీని యొక్క కాస్ట్ అయితే 500 మిలియన్ అంట. సో హీరోయిన్ కోసమే దీన్ని ప్రత్యేకంగా హీరో కానీ తీసుకొచ్చినట్టుంది. ఇప్పుడైతే ఆ రింగ్ ఇచ్చి హీరోయిన్ కి కానీ ప్రపోజ్ చేస్తాడా. హీరోయిన్ కానీ షాకింగ్ తో ఏంది ఇది సడన్ గా అన్నట్టు అడుగుతుందా. సడన్ గా కాదు, నేను ఎప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉండాలి, 3 పూట్ల భోజనం నీతో కలిసే తినాలి, మార్నింగ్
లేచిన వెంటనే నీ ఫేస్నే చూడాలి, నేను ఎప్పుడూ కానీ నీతోనే ఉండాలనుకుంటా ఉన్నాను, అందుకే ఈ మ్యారేజ్ ప్రపోజల్. సో నువ్వు కానీ నన్ను యాక్సెప్ట్ చేస్తావా అన్నట్టు చెప్పి వీడి కళ్ళల్లో అయితే నీళ్ళే తిరిగేస్తా ఉందన్నమాట. కానీ హీరోయిన్ అయితే వాడు రింగ్ వేయడానికి వస్తాడు, చేతిని అయితే వెనక్కి తీసేసి ఈ విధంగా కదా ఎవరైనా ప్రపోజ్ చేస్తారా, నువ్వు ఇటదా ప్రపోజ్ చేస్తావు అంటే నాకు ఇది నచ్చలేదు, నేను దీన్ని యాక్సెప్ట్ చేయను అంటుందా. హీరో కానీ చాలా సంతోషంతో ఖచ్చితంగా నీకోసం నేను ఒక గ్రాండ్ అయినటువంటి వెడ్డింగ్ ప్రపోజల్ని అయితే ఏర్పాటు చేస్తాను, నువ్వు ఒప్పుకున్న దానికి థ్యాంక్స్ అన్నట్టు హగ్ చేసుకుంటాడనమాట. నెక్స్ట్ డే మార్నింగే హీరోయిన్ కోసం అయితే ప్రపోజల్కి కావాల్సిన కాస్ట్యూమ్స్ ఇంకా మేకప్ మ్యాన్ అందరినీ కానీ రప్పించేసుండాడు. సో ఈ విషయం అయితే హీరోయిన్కి తెలియదన్నమాట. వాళ్ళందరినీ కానీ ఇంట్రడ్యూస్ చేసేసి హీరో కానీ లోపలికైతే వెళ్తాడా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కానీ హీరోయిన్తో చెప్తా ఉంటారు, మేమందరం కానీ మీ యొక్క ప్రపోజల్కి డ్రెస్సెస్ అంతా తీసుకొచ్చుండాము, ఏది కావాలో సెలెక్ట్ చేయండి అనేసి. హీరోయిన్ షాకింగ్తో వచ్చి హీరోని కానీ పిలిచి అడుగుతుందనమాట, ఏంది సడన్గా మళ్ళీ ప్రపోజల్ అంటా ఉండవు అనేసి. హీరో కానీ నేంతో చెప్పాను కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకునేసి నాతోనే ఉండు అంటాడా. కానీ హీరోయిన్ అయితే నీ గురించి నాకు ఏమీ తెలియదు కదా, ఇంకా నీ పేరెంట్స్ని వేరే మీట్ అవ్వలేదు అన్నట్టు చెప్తుందా. నీ గురించి నీకన్నా నాకు చాలా ఎక్కువగానే తెలుసు, ఇంకా నా ఫ్యామిలీ అంటావా, మా నాన్నకి నాకు మధ్య అంత మంచి సంబంధం లేదు, సో అతనితో చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఒప్పుకుంటే చాలు, నేను జీవితాంతం నీతోనే ఉంటాను అంటాడా. ఓకే అన్నట్టు తను కానీ ఒప్పుకుంటుంది. కానీ తనకైతే చాలా గిల్టీగా ఉందన్నమాట, వాడిని కానీ మనం మోసం చేస్తూ ఉండాము అనేసి. నెక్స్ట్ డే అయితే హీరో కానీ తనకి ఎంగేజ్మెంట్ అరేంజ్ చేస్తుంటాడు. సో ఇప్పుడుగా ఇంటర్నేషనల్ పోలీసులు కానీ మెసేజ్ చేసి ఈ రోజు అయితే హీరో యొక్క సంగతిని ముగించేయన్నట్టు చెప్తారనమాట. ఆ తర్వాత హీరో కానీ అక్కడికి అయితే వస్తాడా, నువ్వు చాలా అందంగా ఉంటున్నావు, సో నీకోసం వెయిట్ చేయలేకుండే ఇక్కడికే వచ్చేసాను అన్నట్టు చెప్పి నా జీవితంలోనే ఈ రోజుదా నేను చాలా సంతోషంగా ఉంటున్నాను అన్నట్టంతా చాలా ప్రేమగా మాట్లాడతాడా. హీరోయిన్కి అయితే చాలా కష్టం కదా ఉందన్నమాట. ఆ టైంలో హీరోకి కానీ ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. దాంతో హీరో కానీ సరే నీకోసం నేను బయట వెయిట్ చేస్తాను వచ్చే అన్నట్టు చెప్పేసి అక్కడి నుంచి కానీ హాల్కి అయితే వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ అయితే సారీ నేను చేసేదానికి నన్ను కానీ క్షమించు అన్నట్టు మనసులోనే అనుకుంటుంది. అంటే ఆ ఎంగేజ్మెంట్ పార్టీలోనే చూపిస్తారు. హీరోయిన్ కానీ ఫ్లవర్ బొకే అంతా తీసుకునేసి హీరోకి దగ్గరగా వస్తూ ఉంటుంది. హీరోను చాలా సంతోషంగా వెయిట్ చేస్తూ ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే సడన్ గా గన్నిని కానీ తీసి హీరోయిన్ అయితే కాల్ చేస్తుందనమాట. దీన్ని వాడే ఎక్స్పెక్ట్ చేస్తుండడు. వెంటనే తను ఏమో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ హీరో అయితే బ్లడ్ వామిట్ చేస్తూ అక్కడికక్కడే పడిపోయాడు. ఇటుపక్క హీరోయిన్ కానీ పరిగెత్తుకుంటూ వచ్చే టైంలో ఒకటే ఏడుస్తూదా వస్తా ఉందనమాట. అయినా నేను ఎందుకు ఈ విధంగా చేశాను, నన్ను కానీ క్షమించు, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అన్నట్టు ఏడుస్తూదా అక్కడి నుంచి వెళ్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ అయితే ఈరోజు పనికి కానీ వెళ్ళలేదన్నమాట. హీరో యొక్క ఆలోచనలోనే కూర్చొని ఉండదు. వాడు నన్ను ఎంత నమ్మాడు కానీ నేనేం చేశాను అన్నట్టే. అదేవిధంగా న్యూస్లో వేరే హీరో అయితే చనిపోయాడు అన్నట్టు వస్తూ ఉంటుందా. హీరోయిన్ అయితే బాటిల్గా తాగేస్తూ ఉందన్నమాట. ఆ టైంలో అక్కడికి ఆ ఇంటర్నేషనల్ పోలీస్ కానీ ఇప్పుడుదా వస్తాడనమాట. హీరోయిన్ కానీ నేందా మీ యొక్క టాస్క్ని ముగించాను కదా ఎందుకు వచ్చారు అన్నట్టు అడుగుతుందా. నువ్వు హీరోని సక్సెస్గా చంపడం వల్ల నీకనేసి రివార్డు ఇచ్చాము, ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ ఉండే అడ్రస్ని ఇస్తాము, నువ్వు వెళ్ళి వాడిని కానీ చూడు అన్నట్టు ఆ రివార్డ్ అయితే ఇచ్చేసి వెళ్తాడా. హీరోయిన్కా చాలా కోపం వస్తూ ఉంది. ఆ రివార్డ్ అమౌంట్ మొత్తాన్ని కానీ చింపి పడేసి బాగా డ్రింక్స్ తాగుతూ ఒకటే ఏడుస్తూ ఉందన్నమాట. దీనికి మించి తన వల్ల అయితే ఇక్కడ ఉండలేకపోతా ఉంది. తన యొక్క థింగ్స్ అంతా కానీ ప్యాక్ చేస్తూ ఉంటుందా. ఆ డ్రెస్ చూసేటప్పుడు హీరో అయితే తన కోసం నీకు ఒకటి కాదు కదా ఈ సంవత్సరాలు నేను కొనిస్తూనే ఉంటాను అనేసి వేరే చెప్పుంటాడు కదా, అదంతా గుర్తొస్తుంది. ఎక్కడ తిరిగినా హీరో యొక్క జ్ఞాపకమే ఉంది. తను చివరిగా వెళ్ళడానికి ముందు అయితే ఆ చిన్నపిల్లలు ఉన్న ఫోటోని అయితే ఎత్తి చూస్తుందన్నమాట. అందులో అయితే ఇద్దరి యొక్క పేరు వేరే ఉంటుందా. అప్పుడుదా హీరోయిన్ కి ఒకటి తలనొప్పి వస్తుంది. ఇంకా హీరో వేరే చెప్పుంటాడు కదా, నువ్వైతే ఒక యాక్సిడెంట్లో నీకు చాలా ముఖ్యమైన పర్సన్ని వదులుకున్నావు అనేసి. ఇప్పుడుదా మొత్తం కానీ తనకి గుర్తొస్తుంది. అంటే ఆ చిన్న పిల్లాడు హీరోనా, కానీ నేనేం చేశాను, వాడిని చంపేశాను కదా, అయినా నేను ఎందుకు మొత్తాన్ని కానీ మర్చిపోయాను అనేసి తనైతే ఒకటే ఏడుస్తూ చూస్తుందా. అక్కడైతే హీరో నవ్వేటట్టుంది. మళ్ళీ కళ్ళు తుడుచుకునేసి చూస్తే అక్కడ హీరో లేదనమాట. ఈ విధంగా హీరోయిన్ ఒకటే ఏడుస్తూ ఉంటుందా. అక్కడికైతే హీరో కానీ వస్తాడు. వీడికి చావే ఉండదేమో. హీరోయిన్ కానీ వీడిని చూసి చాలా సంతోషపడతా ఉంటుంది. నువ్వు నిజంగానే వచ్చావా అన్నట్టు అడుగుతుంది. హీరోని నిజమే అంటాడా. కానీ వెనకాల ఉండే బాడీ గార్డ్ అయితే ఏమి షాక్ అయ్యారా, అతను ఇంకా చావలేదనేసి. అయినా మీరు అండర్ కవర్ పోలీసుగా వచ్చి తనని ఎందుకు ఈ విధంగా ఏమార్చారు అన్నట్టు అరుస్తూ ఉంటాడా. కానీ హీరో అయితే తన్నేమి తిట్టుకు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అనేసి అతన్ని అక్కడి నుంచి పంపించేసి ఏడుస్తూ ఉండే హీరోయిన్ యొక్క కన్నీళ్ళని వేరే తొడుస్తూ ఉంటాడా. ఇప్పుడు హీరో కానీ చెప్తాడనమాట, నేను ఆల్రెడీ నీకు ప్రామిస్ చేసినట్టుగానే నీకైనా ఫ్రీడమ్ని ఇస్తాను అన్నట్టు చెప్పి హీరోయిన్తో కానీ తన
యొక్క బ్లాక్ కార్డ్ని కానీ ఇచ్చి నువ్వు ఇదంతా చేసింది నీ యొక్క బాయ్ ఫ్రెండ్ కోసమే కదా, నీకు ఇప్పుడు నేను ఫుల్ ఫ్రీడమ్ ఇస్తా ఉన్నాను, నువ్వు వాడితో కానీ వెళ్ళి చాలా సంతోషంగా ఉండు అన్నట్టు చెప్పేసి వాడైతే హీరోయిన్ కోసం కొనుంటాడు కదా, ఆ రింగ్ని కానీ హీరోయిన్ చేతికి వేసేసి హీరోయిన్ చేతిలో ఉండే వాళ్ళ చిన్ననాటి ఫోటోని అయితే తీసుకునేసి ఇంకెప్పుడు నేను నిన్ను డిస్టర్బ్ చేయను అన్నట్టు చెప్పి ఏడుస్తూ వాడు అక్కడ నుంచి వచ్చేస్తాడా. హీరోయిన్ కానీ లోపలైతే ఒకటే ఏడుస్తా ఉంది. వచ్చేటప్పుడుతో చూపిస్తారు వాడు కానీ ఒకటే బ్లడ్ వామిట్ చేస్తూ ఉంటాడు అనమాట. వాడికి కంప్లీట్గా క్యూర్ అయ్యి ఉండదు. అదే హీరోయిన్ కానీ వాడిని గన్నుతో కాల్చినప్పుడు వాడి పాకెట్లో అయితే హీరోయిన్ కోసం కొన్న ఆ డైమండ్ రింగ్ ఉంటుంది. దానివల్లే వాడి యొక్క హార్ట్కి అయితే బుల్లెట్ గుచ్చుకోకుండా వాడు కానీ ఇంతసేపు అయితే ప్రాణాలతో ఉన్నాడంట. అదేవిధంగా నేను ఎప్పుడు కానీ నా ఫ్యామిలీని అయితే అదే జియాంగ్ ఫ్యామిలీని పగ తీర్చుకోవాలనేసి అనుకున్నాను, నేను చనిపోయాను అనేసి న్యూస్ వాళ్ళతో కానీ చెప్పించు, అందరికీ కానీ ఈ న్యూస్ని అయితే పబ్లిష్ చేయంటాడా. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ మీద ఆ న్యూస్ని కానీ చదవమంటారనమాట. అదే టైంలో హీరోయిన్ కానీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ యొక్క అడ్రస్ని అయితే తన యొక్క అసిస్టెంట్ దగ్గర కానీ ఇచ్చి నేను వాడికి సారీ చెప్పాను అనేసి మాత్రం చెప్పు, ఈ రోజుతో నేను హీరో యొక్క న్యూస్ని మాత్రమే లాస్ట్గా చదివేసి వెకేషన్ లీవ్ పెట్టి ఇక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాను అన్నట్టు చెప్తుందా. అదేవిధంగాను ఆ న్యూస్ని చదివేసి హీరోయిన్ కానీ లాస్ట్గా ఆఫీస్కి అయితే గుడ్ బై చెప్పేసి అక్కడ నుంచి కానీ బయటికి అయితే వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో సడన్గా ఒకడైతే వచ్చి హీరోయిన్కి కానీ మొత్తం మంది ఇచ్చి అక్కడ నుంచి కానీ కిడ్నాప్ చేస్తాడనమాట. దీన్నంతా చేయించిందే హీరో వాళ్ళ నాన్నదా, యాక్చువల్ కల్ప్రిటే ఇతనుదా అన్నమాట. ఇప్పుడు హీరో చనిపోయాడన్న న్యూస్ వల్ల వాళ్ళ యొక్క షేర్స్ అంతా పడిపోయి బిజినెస్ చాలా లాస్లో పోతా ఉంది. కాబట్టి ఇప్పుడు హీరోయిన్ని ఇతను కానీ కిడ్నాప్ చేసి తనకైతే పాయిజన్ ఇంజెక్షన్ వేసి వాడు నీకోసం ఏమైనా చేస్తాడు కదా, వాడు ఖచ్చితంగా నిన్ను వెతుక్కొని వస్తాడు అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే అతనితో చనిపోయాడు కదా రాడు అన్నట్టు చెప్తా ఉంటుందా. అంత లోపల హీరో కానీ అక్కడికైతే వచ్చేస్తాడనమాట. నాకు బాగా తెలుసురా హీరోయిన్ని తీసుకొస్తే నువ్వు వస్తావు అనేసి, ఒక అమ్మాయి కోసం నువ్వు ఏం చేయడానికైనా సిద్ధమైపోయావు కదా అన్నట్టు బెదిరిస్తూ ఉంటాడా. యాక్చువల్ కల్ప్రిటే ఇతందా అనమాట. హీరో పేరుని ముందర పెట్టేసి మొత్తం ఇల్లీగల్ బిజినెస్ ఇతందా చేస్తూ ఉండేవాడు. అలాంటప్పుడు హీరో చనిపోయాడు అనేసరికి ఆ బిజినెస్ మొత్తం కానీ పడిపోయిందనమాట. కానీ హీరో యొక్క ఓవర్సీస్ లో ఉండే ఆ షేర్స్ మొత్తం కానీ మంచిగానే ఉంది. ఇప్పుడు ఇతను కానీ దాన్నే డిమాండ్ చేస్తూ ఉన్నాడు. చూడు నీ యొక్క హీరోయిన్కి అయితే నేను పాయిజన్ ఇచ్చి ఉండాను, ఆ షేర్స్ మొత్తాన్ని నాకు రాసిచ్చావంటే కావాలంటే హీరోయిన్ ఇస్తాను అంటాడా. హీరో ఏమాత్రం ఆలోచించకుండా ఆ కాంట్రాక్ట్ పేపర్స్లో సైన్ చేసి ఇచ్చేసి యాంటీడాట్ అయితే ఇవ్వు అన్నట్టు అడుగుతాడా. కానీ ఇతను ఏం చేస్తాడంటే 3 గ్లాసులు పెట్టి ఒక దాంట్లో అయితే యాంటీడాట్, ఇంకో దాంట్లో అయితే పాయిజన్, ఇంకో దాంట్లో అయితే నార్మల్ వైన్ని మిక్స్ చేసేసి మొత్తాన్ని కానీ కలిపి పెట్టేస్తాడనమాట. ఈ 3 గ్లాసులలో ఒక గ్లాస్ అయితే హీరో తాగాలంట, ఒక గ్లాస్ మాత్రమే హీరోయిన్కి ఇవ్వాలంట. అది ఏదైనా అయ్యి ఉండొచ్చు అన్నట్టు చెప్తాడు. హీరో కానీ షార్ప్గా గుర్తుపట్టుంటాడు అదే ఏదే యాంటీడాట్ అనేసి. కానీ ఎందులో వాడు పాయిజన్ మిక్స్ చేశాడు అన్నదాన్ని అయితే హీరో గుర్తుపట్టుంటాడు అనమాట. వీడు కానీ ఒక గ్లాస్ని అయితే తాగేసి యాంటీడాట్ని అయితే హీరోయిన్కి తాగించి అక్కడ నుంచి కానీ ఇంటికి అయితే పిలుచుకొని వస్తూ ఉంటాడా. అప్పుడు తెలుస్తూ ఉంది హీరో అయితే సడన్గా బ్లడ్ వామిట్ చేస్తూ ఉంటాడనమాట. అంటే వీడు తాగుండేది పాయిజన్ అనమాట. వీడి వల్ల సరిగ్గా డ్రైవ్ కానీ చేయలేకపోతాడు. కార్ని కానీ అక్కడే స్టాప్ చేసేసి బయటికి అయితే వచ్చేస్తాడు. హీరోయిన్ కానీ చాలా భయపడుతూ నీకేమీ కాదు నేను నిన్ను కాపాడుతాను అన్నట్టు చెప్పి అంబులెన్స్కి కానీ కాల్ చేసి వెంటనే అక్కడికైతే పిలిపిస్తూ ఉంటుంది. కానీ హీరో అయితే నీకు ఈ ప్లేస్ గుర్తుందా అన్నట్టు అడుగుతాడు. హీరోయిన్ కానీ నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు మనం ఇద్దరం ఇక్కడే కదా కలిసి ఆడుకునే వాళ్ళం అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో కానీ తను చాలా సంతోషపడతాడనమాట. హీరోయిన్కి మొత్తం కానీ గుర్తొచ్చేసింది అనేసి. ఇప్పుడు హీరోయిన్ కానీ తను చాలా ఫీల్ చేస్తూ చెప్తా ఉంది అందరి కపుల్స్ లాగా మనం ఒక్కరోజు కానీ ఉండింది లేదు, మనం ఇద్దరం కలిసి టీవీ చూడలేదు, కలిసి భోజనం చేయలేదు, ఇంకా నీకు నా ఇష్టాల గురించి ఏమీ తెలుసుకోలేదు కదా, అదంతా కానీ మనం చేయాలి. సో నువ్వు కానీ నీ నమ్మకాన్ని అయితే వదులుకు, నాతోనే ఉండు అన్నట్టు చెప్తూ వాడితో కానీ రింగ్ అయితే ఇచ్చి నువ్వు నాకు ప్రపోజ్ చేయాలనుకున్నావు కదా, సో ఈ రింగ్ని కానీ వెయ్యి అన్నట్టు చెప్తుందా. వీడు దాన్ని వేయడానికి పోతాడు కానీ తన వల్ల కాకుండా కింద పడిపోయేటట్టు పోతాడు. హీరోయిన్ కానీ వాడిని పట్టుకునేసి నీకేమీ కాకూడదు అన్నట్టు చెప్తా ఉంటుందా. హీరో కానీ తను అయితే చివరిసారిగా ముద్దు పెట్టేసి నీకు నా దగ్గర నుంచి ఫ్రీడమ్ కావాలన్నావు కదా, ఫ్రీడమ్ తీసుకో అంటాడా. కానీ హీరోయిన్ అయితే వద్దు నాకు ఫ్రీడమే వద్దు అన్నట్టు ఒకటే ఏడేస్తూ ఉంటుంది. హీరో కానీ చివరిసారిగా నేను నిన్ను వెడ్డింగ్ డ్రెస్లో చూడాలి అంటాడా. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి నేను వచ్చేస్తాను అన్నట్టు చెప్పి హీరోయిన్ కానీ వెళ్ళి వెడ్డింగ్ డ్రెస్ని అయితే చేంజ్ చేసుకునేసి రిటర్న్ అయితే వచ్చి చూస్తుంది. అక్కడైతే హీరో కానీ లేదన్నమాట. తను పాయిజన్ వల్ల చావడం
హీరోయిన్ అయితే చూడకూడదు అనుకునేసి హీరో కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అయితే అక్కడే ఒకటే ఏడుస్తూ ఉంది. అన్ని చోట్లను వెతుకుతుందనమాట. కానీ హీరో ఎక్కడ వెళ్ళాడు, ఏమయ్యాడు అన్న విషయం అయితే హీరోయిన్కి తెలియట్లేదు. అంటే 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు హీరోయిన్ కానీ మామూలులాగే తన రిపోర్టర్ వర్క్ని అయితే చేస్తూ ఉందన్నమాట. తన వాయిస్ ఓవర్లో మాత్రం వినపడుతుంది హీరో వాళ్ళ నాన్నే మొత్తానికి కారణం అనేసి. తను కానీ ఎవిడెన్స్ని అయితే ఇచ్చి పోలీసుల దగ్గర అయితే అతన్ని కానీ పట్టించేసి ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్కడికైతే ఒక అబ్బాయి కానీ పరిగెత్తుకుంటూ వచ్చి నేను మీ యొక్క పెద్ద ఫ్యాన్ని అన్నట్టు హీరోయిన్తో కానీ తన ఫీలింగ్స్ని అయితే చెప్తా ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే సారీ నాకు ఆల్రెడీ కానీ పెళ్ళైపోయింది అన్నట్టు చెప్తుందనమాట. అదే హీరో ప్రపోజ్ చేసి ఉంటాడు కదా, ఆ రింగ్నే చూపిస్తుందా. వాడు కానీ సారీ మ్యామ్ అన్నట్టు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి అయితే ఒక పాప కానీ అమ్మ అన్నట్టు పరిగెత్తుకుంటూ వస్తుంది. హీరోయిన్ కానీ ఇంతసేపు ఎక్కడున్నావు, ఏం చేస్తా ఉన్నావు అన్నట్టు అడుగుతుందా. అక్కడ అన్నట్టు చెప్పి చెయ్యి చూపిస్తుంది. అక్కడైతే హీరో కానీ ఉంటున్నాడు అనమాట. అంటే వాడికి ఏమీ కాలేదు, వాడు కానీ ప్రాణాలతో వచ్చేసినట్టుంది. ఆ తర్వాత హీరోయిన్ని కానీ పెళ్లి చేసుకునేసి పాప కానీ పుట్టినట్టుంది. ఇప్పుడు కానీ హీరోయిన్ అయితే వాడు డిన్నర్కి పిలుచుకొని వెళ్ళడానికి కదా వచ్చి ఉంటాడు. హీరోయిన్ కానీ ఒక షాప్ పేరు అయితే చెప్పి మనం కానీ అక్కడికైతే వెళ్దాం అన్నట్టు చెప్తుందా. హీరో కానీ ఓకే అన్నట్టు చెప్పి పాప ఇంకా హీరోయిన్ హీరో ముగ్గురు కానీ చాలా హ్యాపీగా అయితే ఆ రెస్టారెంట్కి కానీ వెళ్తూ ఉంటారు. ఈ విధంగానే ఈ డ్రామా కానీ ఒక హ్యాపీ ఎండింగ్తో అయితే ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మంచి వీడియోతో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.